లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని వానితో చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ కృపా మహదైశ్వర్యమును బట్టి ఈ శుభవేళ మమ్మల్ని సమకూర్చావు. రాత్రి చక్కని విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సాహపరిచావు. ఇదిగో మేము లేచి మా గృహాలకు, మా ప్రదేశములకు, మా ప్రాంతములకు మేము వెళ్ళనై ఉండగా దయచేసి మాతో మాట్లాడి నీ వాక్కు చేత మమ్మల్ని నింపి ధైర్యపరిచి ప్రోత్సహించి కర్తవ్యాన్ని బోధించి నడిపించండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. నీ బలహీన దాసుని మీ బలముతో నింపి మీ ప్రత్యక్షతను అనుగ్రహించి మీ వాక్యమును పంపి మాతో మాట్లాడమని యేసు ప్రశస్త నామమును ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం, స్తోత్రం గట్టిగా. ఆమేన్. రాత్రి మన ధ్యానంలో కొన్ని విషయాలు మనం ముచ్చటించుకున్నాం. పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడు మన భవిష్యత్తు నెరిగి ప్రస్తుతము మనతో వ్యవహరించటం అనే అంశాన్ని గురించి అబ్రహాం జీవితంలో నుంచి మనం తెలుసుకున్నాం. భవిష్యత్తులో అబ్రహాం ఏమవుతాడో, ఏం కాబోతున్నాడో, తన ఇంటి వారికి ఏం నేర్పబోతున్నాడో దేవుడు ముందే ఎరిగి, అలా చేసిన తర్వాత చూద్దాంలే అనుకోకుండా ముందే తన దాసులకు బయలుపరచాల్సిన సంగతులన్నీ బయలుపరుస్తూ భవిష్యత్తులో మన నుండి జరగబోయే కార్యాలను బట్టి ముందుగానే మనకు ఆయన చేసే సహాయం చేస్తూ వస్తాడు అనేది ఒకటి. రెండవది, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శక్తి సామర్థ్యాలు ఏమై ఉన్నాయో ఆయన వాటిని వెలికి తీసి మనకి వాటిని వ్యక్తపరిచి వాడకంలో ఆయన పెట్టించిన దాకా మనకు కూడా అవి తెలియవు అనే విషయాన్ని రెండవదిగా ప్రకటించాను. ప్రతి మనిషికి దేవుడు కొన్ని ప్రత్యేకమైన శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. ఏ ఒక్క వ్యక్తిని కూడా వేస్ట్గా, ఖాళీగా ఏది ఇవ్వకుండా దేవుడు చేయలేదు, చెయ్యడు కూడా. ఎంతమందినైతే దేవుడు ఉనికిలోకి తెచ్చాడో మనందరినీ, ఎంతమందినైతే ఆయన రక్తం చేత విమోచించాడో మనందరినీ, మనలో దాచిపెట్టినటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు మాత్రమే తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు వాటిని వెలికి తీసి ఆయన వాడకంలో పెడతాడు. ఇలాంటి కృప నాకుందన్న సంగతి నీకు కూడా తెలియదు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు అది నీకు అర్థమైంది. అది వింతగా ఉంటుంది. ఇది బైబిల్లోని భక్తుల జీవితాల్లో మనం చూసుకున్నాం. గిద్యోన్ లైఫ్లో గిద్యోను ఒక పిరికివాడుగా కనపడతాడు, కానీ గిద్యోన్లో ఒక పరాక్రమము గల బలాఢ్యుణ్ణి దేవుడు ఉంచాడు. ఆ సంగతి గిద్యోను కూడా తెలియదు. దావీదు తన దృష్టికి తాను ఒక గొర్రెల కాపరి, తన తండ్రి దృష్టికి కూడా గొర్రెల కాపరి. కానీ దావీదులో ఇశ్రాయేలుకు రాజుని ఉంచాడు దేవుడు. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఏలగలిగినటువంటి ఒక రాజుని. దావీదులో ఒక రాజు ఉన్నాడని, యుద్ధశూరుడు ఉన్నాడని,
ఒక కవి ఉన్నాడని, ఒక సంగీతకారుడు ఉన్నాడని, వీళ్ళందరూ ఉన్నారని దావీదుకు తెలియదు. కానీ దావీదులో ఆ కృపలన్నీ అనుగ్రహించిన దేవునికి తెలుసు. అవన్నీ అవన్నీ ఆ సమయం వచ్చినప్పుడు ఒకటొకటిగా ఓపెన్ అయ్యాయి. సౌలు దగ్గరికి సౌలు దాసుడు వచ్చి చెప్తాడు గొర్రెలు కాసుకునే దావీదు విషయం. అతడు రూపసి, యుద్ధశాలి, సంగీత వాయిద్యములు చమత్కారంగా వాయించగలడు, అండ్ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈ 4 సంగతులు సౌలు దగ్గరికి వచ్చి దావీదును గురించి సమాచారం ఇచ్చే ఆ దాసుడు చెప్తాడు. ఎక్కడ బైబిల్లో దావీదు సౌలు దగ్గరికి రాకమునుపు యుద్ధ విద్యలను అభ్యసించినట్టు కానీ, సైనిక శిక్షణ పొందినట్టు కానీ ఎక్కడ వ్రాయబడలేదు. దావీదు అన్నలు సైనిక శిక్షణ పొందారు, సౌలు సైన్యంలో ఉన్నారు, అది తెలుసు, బైబిల్లో రాస్తుంది. కానీ దావీదు యుద్ధశాలి అని సౌలుతో దాసుడు చెప్తాడు. అంటే దావీదులో ఒక యుద్ధశాలి ఉన్నాడు, ఒక సూర్యుడు ఉన్నాడు. ఆయన ఎక్కడ నేర్చుకున్నట్టు కనపడదు యుద్ధం, కానీ నిజం. అంటే దావీదులో ఒక గొర్రెల కాపర్నే దావీదు చూసుకొని ఉండొచ్చు, దావీదు ఫ్యామిలీ కూడా అదే చూసి ఉండొచ్చు. చివరికి గొలియాతుని చంపడానికి దావీదు లైన్లోకి వచ్చినప్పుడు పెద్దన్నయ్యకు ఏలియాబు ఏమంటాడో తెలుసా? ఆ చిన్న మందను ఎక్కడ పెట్టావు? ఆ చిన్న మందను కాయటమే చేత కాదు, వాడి మీదకి యుద్ధానికి పోతావా అని తిడతాడు. అప్పుడు కూడా గొర్రెలు కాసుకునే దానికి కూడా పనికిరాని వాడు నా తమ్ముడు అనేది పెద్దన్న ఫీలింగ్. కానీ కొన్ని నిమిషాలలోనే లేదా కొన్ని గంటల్లోనే 40 రోజులుగా ఇశ్రాయేలు రాజు మొదలుకొని ఇశ్రాయేలు సర్వ సైన్యములో ఒక్కడు కూడా చేయలేని పని, 40 రోజుల టైంలో చేయలేని పని కనీసం 4 గంటలు కూడా కాకముందే దావీదు చేస్తాడు. దావీదులో అలాంటి పరాక్రమము గల శూరుడు ఒకడు ఉన్నాడన్న సంగతి దావీదుకు తెలియదు, అన్నలకు తెలియదు, సౌలుకు తెలియదు, దేవుడికి గొలియాతు కూడా తెలియదు. కానీ దావీదులో అలాంటి పరాక్రమాన్ని నింపి లైన్లోకి తీసుకొచ్చిన దేవుడికి మాత్రం తెలుసు ఆ సంగతి. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే, మనకి దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాలు దేవుడు లైన్లోకి తీసుకొచ్చిన దాకా ఎవరికి అర్థం కావు. నేను చెప్తున్నా, నీకు కూడా అర్థం కావు. ఆ సమయం వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి. నీకే ఆశ్చర్యం కలిగే కార్యాలు నీ నుండి జరిగిస్తాడు ఆయన. ఇది నా జీవితంలో కూడా నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను. ఓకే, సో భవిష్యత్తు తెలుసు, అండ్ నీకు ఏమేమి ఇచ్చాడో అవి కూడా ఆయనకి తెలుసు. అంతేకాదు, నిన్ను ట్రైనింగ్లోకి నడిపించడానికి, అంటే శిక్షణం చేయించడానికి, నిన్ను సిద్ధపరచడానికి నీ సామర్థ్యం ఎంతవరకు నువ్వు మోయగలవో, ఎంతవరకు నువ్వు తట్టుకోగలవో, నిన్ను శుద్ధ సువర్ణంగా మలచడానికి ఏ రేంజ్లో నిన్ను కాల్చాలో, ఎంతవరకు నువ్వు తట్టుకుంటావో ఆయనకు తెలుసు, అది కూడా తెలుసు. అందుకే నీకు తట్టుకోలేనన్ని రానివ్వడు, అవసరాన్ని బట్టి కొన్ని రానిచ్చిన అవన్నీ నిన్ను శుద్ధ సువర్ణం చేసి ఒక వెలుగు వెలిగించడానికే తప్ప నిన్ను పాడు చేయడానికి, నాశనం చేయడానికి ఎంత మాత్రం కాదు అనే ఈ 3 విషయాలు రాత్రి మనం ప్రేయర్లో ధ్యానం చేసుకున్నాం. అంటే మీరు మర్చిపోవద్దు అనేది మీకు గుర్తు చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం చదువుకున్న వచనాన్ని గురించి చూద్దాం. ఒక్కసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి. అసలే రాత్రి పాపం మీరు కష్టపడి హోల్ నైట్ చేస్తున్నారు. ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, చేతులు కలపండి, బాగున్నారా అని అడగండి. పలకరించారా? చూసారా ముఖాలు, పక్కన వాళ్ళ ముఖాలు? అందరూ లేచే ఉన్నారా? రైట్, అందరు కలిసి ఒకసారి 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. అసలు మళ్ళీ ఒకసారి అలానే చెప్పండి. రైట్, చాలా సంతోషం. యేసు ప్రభు ఒకసారి ప్రయాణమై వెళ్తూ సమరయ, గలిలయ రెండింటి మధ్యలో గుండా వెళ్తున్నాడంట. సమరయ, గలిలయ. సమరయుల్ని యూదులు అన్యులుగా ఎంచుతారు. సమరయుల్ని యూదులు అన్యులుగా ఎంచుతారు.
గలిలయలో యూదులు, సమరయలోనేమో సమరయులు, అంటే అన్యులు అనుకోండి. యేసు ప్రభు కూడా అన్నాడు, ఈ అన్యుడు తప్ప ఇంకా ఎవడు రాలేదా అని. కాబట్టి ఇటుపక్క అన్యులు, ఇటుపక్క యూదులు, ఆ మధ్యలో వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 10 మంది కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తులు ఆయనకి ఎదురుపడ్డారు. జబ్బు రాకముందు వాళ్ళు యూదులు, వీళ్ళు అన్యులు. కుష్ఠరోగం వచ్చేసరికి ఇక యూదులు లేదు, అన్యులు లేదు. కుష్ఠు వ్యాధి వస్తే యూదులలో నుంచి యూదుల్ని వెలివేస్తారు. ఎందుకంటే కుష్ఠ జబ్బు ఉన్నటువంటి వ్యక్తి అపవిత్రుడు. ఈ అపవిత్రుడు యూదుల్లో ఎవరిని టచ్ చేయకూడదు, యూదుల పాళ్యంలో కూడా ఉండకూడదు. కుష్ఠరోగం వస్తే ఉన్నెవరు, ఊరి బయటికి వెళ్ళిపోవాలి. ఆ కుటుంబ సభ్యులు ఏదో అంత రొట్టె తీసుకెళ్ళి ఇస్తే తిని బతకాలి. చావు వచ్చిందాక అదే శిక్ష. ఆ జబ్బే ఒక శిక్ష అతనికి. అది అపవిత్రత సూచించేటువంటి జబ్బు అన్నమాట. ఆ జబ్బు వచ్చినోడు అపవిత్రుడు, అని ముట్టకూడదు. కాబట్టి ఈ యూదులైనప్పటికీ జబ్బు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మరి అపవిత్రులు కదా, వాళ్ళని కూడా ఊరు బయట నెట్టేస్తారు. కాబట్టి ఇళ్ళు ఊరు బయటకు వచ్చారు. ఆ సమయంలో కూడా ఒకటి కుష్ఠవ్యాధి వస్తే వాడు బయటకు వచ్చాడు. ఇక ఇక్కడ జబ్బు వచ్చినప్పుడు, చావు వచ్చినప్పుడు కులాలు, మతాలు, అంటరానితనం, భేదాలు ఉండవు. శ్మశానానికి పోయి చూస్తే ఏ పుర్రె ఏ కుల పొడదో అర్థం కాదు. స్తోత్రం, హల్లెలూయా. అవునా? మీరు చూపిస్తారా ఈ పుర్రె ఫలానా క్యాస్ట్ ఓడిది, ఫలానా మతం ఓడిదని? బొందలగడ్డలో ఏం లేవు. ఒకటి, హాస్పిటల్లో పేషెంట్స్ని చూడండి, అక్కడ ఎవడన్నా క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొస్తాడా? లేదు. రోగం వచ్చిందా, అట్లయితే నువ్వు ఆసుపత్రిలో పేషెంట్, నువ్వు అంతే. నీ పక్కన ఏ క్యాస్ట్ ఓడో లేదు. ఆడు చస్తాడా, నేను చస్తాను, ఆడు చస్తాడన్న సోపే కానీ ఆడి కులం ఏంది, నా కులం ఏంది, ఇక కులం కుళ్ళాడు పనికిరాదు. ఎవడన్నా మీరు ఫలానా క్యాస్ట్ ఏదంటే క్యాస్ట్లని బొందలేదు, ఊరుకోరా బాబా సచ్చేటట్టు నన్ను జబ్బు వచ్చింది నాకు అన్నాడు. స్తోత్రం. ఎన్ని బాగున్నప్పుడు పడే ఎచ్చులు అనమాట. చావకు ముందు అన్ని బాగున్నప్పుడు పడే ఎచ్చులు. తేడా వస్తే సావు వచ్చినా రోగం వచ్చినా మొత్తం పోతాయి. ఓకే, వీళ్ళకి జబ్బు వచ్చింది, సమరయుడు లేదు, యూదులు లేదు, మొత్తం కలిసి ఊరు బయటకు వచ్చారు 10 మంది. వాళ్ళు గ్రూప్ అయిపోయారు, ఒకరిని చూసి ఒకడు ఓదార్చుకుంటున్నారు, ఆదరించుకుంటున్నారు. ఈలోపు ఒక సమాచారం వచ్చింది వాళ్ళకి. నజరేతులో నుంచి ఒక ఆయన వచ్చాడు, రబ్బుని, బోధకుడు. ఆయన ఎట్టి వ్యాధినైనా స్వస్థపరుస్తున్నాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, ఎలాంటి జబ్బు కూడా వదిలిపోతుంది. మృతులను సైతం సజీవులుగా లేపుతున్నాడు. ఆయన బోధ అధికారము గలవాని వలె ఉంది. ఆయన వ్యవహారం ప్రత్యేకంగా ఉంది. ఇంతవరకు మన శాస్త్రుల్లో, పరిసయ్యుల్లో, సద్దూకయుల్లో మతనిష్ట, దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఆయన వలె లేరు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన దయ్యములను వెళ్ళగొడుతున్నాడు, అపవిత్రాత్మల్ని తరిమి కొడుతున్నాడు. ఆయన బోధ అధికారము గలవాని వలె ఉన్నది. ఎక్కడ రాజీపడి బోధించట్లేదు, రోషంగా ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు అని ఆయనను గూర్చిన వార్త ప్రదేశాలంతటా వ్యాపించింది కదా. ఆ వ్యాపించినది ఈ కుష్ఠరోగుల దగ్గర కూడా వచ్చేసింది. వచ్చి వీళ్ళు ఎదురు చూస్తున్నారు, ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన మా వైపుకి ఎప్పుడు వస్తాడో, మాకంటే ఎప్పుడు పడతాడో, ఈ శాపం మాకు ఎప్పుడు తొలగిద్దో. ఇప్పుడు జబ్బు వచ్చినందుకు ఒక బాధ అయితే, సహజంగా జబ్బు వచ్చినప్పుడు కుటుంబీకుల ప్రేమ దొరికిద్ది. మనకి ఏ రోగాలు రానంత వరకు మనోళ్ళు పట్టించుకోరు మనల్ని. మనోళ్ళు పట్టించుకోవాలంటే ఏదో మాయదార రోగం రావాలా, అప్పుడు కానీ మనోళ్ళకి మన మీద ప్రేమ పొంగి రాదు. అప్పటిదాకా మనల్ని పట్టించుకోరు. కొంతమంది ఫీలింగ్ ఇది, పాపం కొంత నిజమే. మనకి ఏదన్నా ఒక రోగం వచ్చింది అనగానే మొత్తం పరిగెత్తుకుంటూ వస్తారు. ఏంది ఫలానంటగా, ఏం పర్లేదు నేను చూపిస్తాను నీకు, అందరి ప్రేమ అప్పుడు. కాబట్టి చూసేవాళ్ళు ఉంటే రోగం మహాభోగం అన్నారు పెద్దలు.
స్తోత్రం. ఏమన్నారు? చూసేవాళ్ళు ఉంటే రోగం మహాభోగం అన్నారు. అంటే వానికి ఏం చేయనీరు, పేషెంట్ కాబట్టి మంచం దిగనీరు, అన్నీ అవసరమైతే కాళ్ళు కూడా. పాపం జబ్బు వచ్చినోడు సహజంగా ఆశిస్తారు, స్త్రీ అయినా పురుషుడైనా, కనీసం ఈ రోగం ఉన్న 4 రోజులన్నా మా వాళ్ళ ప్రేమ దక్కిద్ది నాకు అని. అవునా? బాగా విపరీతమైన జ్వరం వచ్చిందనుకో, దుప్పటి కప్పుకొని ముసుకేసుకొని ఏడుస్తూ వండుకుంటారు కొంతమంది. ఎందుకు ఏడుస్తలే? రోగం వచ్చినందుకు ఒక బాధ అయితే, నన్ను ఎవరు పలకరించలేదని ఇంకొక బాధ. అలాంటి వేదనామయమైన పరిస్థితులు ఎవరన్నా దుప్పట్లాగి ఒళ్ళు భయంకరంగా కాలిపోతుంది, అమ్మో ఎట్లా తట్టుకున్నావు ఇంత జ్వరం, అసలు ఎట్లా భరిస్తున్నావు ఇంత బాధ అంటే మాటలు రావు. మళ్ళీ ముసుకేసుకొని ఆడవటమే జరిగింది. అవునా? కాసేపు ఏడిసి లోపలే కళ్ళు తుడుచుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ముసుగు తీసి ఇంకా నెక్స్ట్ వాళ్ళ స్పందన ఏందో చూస్తానికి కనిపెడతాం. ఈ కుష్ఠరోగం ఎలాంటిదంటే కనీసం ఆ ప్రేమలు కూడా దక్కనిది. ఇది జబ్బు వచ్చింది ఒక బాధ అయితే, సొంత ఫ్యామిలీ కూడా ఆ వ్యక్తిని ఇంట్లో ఉండకూడదు, బయటికి నెట్టేయాలి. అపవిత్రుడు అంటరానోడు. అరే జబ్బు వచ్చి వేళ్ళు కాళ్ళు అన్ని స్పర్శ కోల్పోయి ఒక్కొక్క అవయవం దెబ్బతింటే అదొక బాధ అయితే, ఈ కష్టకాలంలో నన్ను ఆదరించాల్సిన నా కుటుంబ సభ్యులు కూడా నన్ను పక్కకు నెట్టే దౌర్భాగ్య పరిస్థితి, శాపం నాకు వచ్చింది. అయ్యో దేవుడా అని ఆ రోదన, అరణ్య రోదన, ఆ బాధ చెప్పనలవి కాని బాధ. మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా ఇదే బాధ. అవునా? ఐసోలేషన్లో ఉంచినప్పుడు పాపం ఫ్యామిలీ కూడా దగ్గర పోవటానికి లేదు. అవునా? ఎంత బాధ. కరోనా వచ్చిందని ఒక బాధ అయితే, ఉంటానో పోతానని ఒక టెన్షన్ అయితే, అదే నా వాళ్ళు కూడా నా దగ్గరికి రాని పరిస్థితి వచ్చింది, కనీసం నేను చచ్చిపోతే నా డెడ్ బాడీ అన్న వాళ్ళకి పోయిద్దా అనేటువంటి భయం. ఇలా కొన్ని రోగాలు శారీరకంగా బాధ పెడతాయి, కొన్ని రోగాలు శారీరకంగా మానసికంగా కూడా బాధ పెడతాయి. అలాంటి జబ్బుల్లో ఒక జబ్బు కుష్ఠరోగం. కాబట్టి వీళ్ళు 2 విధాలా నలిగిపోయి ఉన్నారు, 2 విధాలా కృంగిపోయి ఉన్నారు. అటు కుటుంబ సభ్యులకి దూరం అయ్యారు, సమాజానికి వెలుపట బతుకుతున్నారు, చావును ఎదురు చూస్తున్నారు, ఒక పక్క జబ్బు చేత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కండిషన్లో వాళ్ళు ఉన్నప్పుడు యేసుక్రీస్తుని గూర్చినటువంటి వార్త వాళ్ళకు అద్భుతమైన శుభవార్తగా పరిగణించారు. అబ్బా, ఆయన గురించి ఇంత మంచి మాట వినబడింది, ఆయన దొరికితే బాగుండు దేవుడా అనుకుంటా ఉన్నారు. వాళ్ళ ఆశ తీరింది, వాళ్ళ అదృష్టం పండింది. నిజంగా నజరేయుడు యేసు ఆ మార్గాన్ని వచ్చాడు. ఆయన్ని చూసి ఆయనకు దగ్గరికి పోలా, దూరమున నిలిచి కేకలు వేశారట. ఆయన వెళ్తున్నాడు, ఆయన చుట్టూ జనసమూహం ఉన్నారు, ఆయన నడుస్తున్నాడు. వీళ్ళు ఆయన చూశారు, కేకలు వేశారు, ప్రభువా 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 మమ్మల్ని కరుణించు, మమ్మల్ని స్వస్థపరచయ్యా, ఈ శాపగ్రస్తమైన జబ్బుతో బాధపడుతున్నామయ్యా, మమ్మల్ని కనికరించు ప్రభువా, మమ్మల్ని కరుణించు అని కేకలేశారు. వాళ్ళంత దూరంలో ఉండి కేకలేస్తేనే ఆయనకు అర్థమైపోయింది కుష్ఠవ్యాధి చేత బాధపడుతున్నారని. వాళ్ళ దీనావస్థను చూసి నాకు తెలిసి వాళ్ళ కోసమే పోయినట్టున్నాడు. ఆయనకు తెలుస్తుంది ఏ బిడ్డ ఏ బాధలో ఉన్నాడో, ఏ బిడ్డ ఏ శోధనలో ఉన్నాడో, ఏ బిడ్డ ఏ వేదనలో ఉన్నాడో ఆయనకు తెలుసు. ఆయన 1,00,000 మందికి ప్రసంగం చేస్తాడు, 10,000 మందికి ప్రసంగం చేస్తాడు, 100 మందికి ప్రసంగం చేస్తాడు, 10 మందికి ప్రసంగం చేస్తాడు, ఒకడికి కూడా చేస్తాడు. ఒక్కడే కదా అని దాటిపోడు. అర్థమైందా? ఒక్కడికి కూడా వదిలిపెట్టడు, ఎందుకంటే ఆ ఒకడు కూడా ఆయన సృష్టే కాబట్టి. దీనుల ఆర్తధ్వని వినే దేవుడు నా దేవుడు. వినబడింది. వాళ్ళు ఉన్న ప్రదేశానికి వచ్చాడు, వాళ్ళంత దూరాన్ని నిలిచి కేకలేశాడు. మారు మాట్లాడలా, ఒకటే మాట చెప్పాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. యాజకునికి ఎప్పుడు కనపరచగలరో తెలుసా? కుష్ఠరోగం వచ్చిన వాడికి ఒకవేళ దేవుని దయగలిగి వానికి ఆ రోగం వెనక్కి తిరిగి వానికి అది బాగుపడితే, అప్పుడు రూల్ ఏంటంటే అతను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకూడదు,
ముందు మందిరం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ యాజకునికి కనపరుచుకోవాలి. యాజకుడు ఆ కుష్ఠరోగము వాడిని విడిచిందా లేదా చెక్ చేస్తాడు, చూస్తాడు. తగ్గిపోయింది అనిపించింది అనుకో, బాయ్ నీకు ఆ జబ్బు తగ్గింది, నువ్వు శుద్ధుడు అయ్యావు, స్వస్థత పొందావు, మోషే నియమించినటువంటి కానుకను సమర్పించుకొని శుద్ధుడివై నీ ఇంటికి నువ్వు చేరొచ్చు అని చెప్పి యాజకుడి సాక్ష్యం ఇస్తే, అప్పుడు ఆ మోషే నియమించిన కానుక ఏదైతే ఉందో అది సమర్పించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి. అది రూల్. కాబట్టి యేసుప్రభు ఏమన్నాడంటే, మిమ్మల్ని నేను స్వస్థపరిచానని కానీ, బాగు చేశానని కానీ, ఇక మీకు ఆ జబ్బు ఉండదని కానీ, లేకపోతే ఇప్పుడే మిమ్మల్ని ముడతానని కానీ ఏం చెప్పలా. ఒకటే, ప్రభువా మమ్మను కరుణించు అని వాళ్ళు కేకలేశారు. ఆయన రెండవ మాటకి ఏం చెప్పాడంటే, వాళ్ళ మాటకి బదులు మాటకి ఏం చెప్పాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. అంటే ఏమర్థమో తెలుసా? ఆ వ్యాధి మిమ్మల్ని విడిచింది, మీరు అడిగారు కదా, నేను ఆమోదించాను, అది విడిచింది, పోండి అన్నాడు. పోయి ముందు చేయాల్సిందేంది, యాజకునికి కనపరుచుకోండి. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. జబ్బు తగ్గితే కదా పోవాలి, మనకి ఇంకా ఎక్కడే ఉన్నాయి, ఇట్లా పెట్టుకొని యాజకుడి దగ్గరికి పోతే రాళ్ళు తీసుకొని కొడతారు కదా, ఇదేంది ఇలానే ఉండి యాజకుని దగ్గరికి పో అంటాడేంటి అనే డౌట్ వచ్చినా, ఆయన చెప్పాడు గనుక మనం పోదాం. ఆయన చెప్పాడు గనుక మనం పోదాం. ఖచ్చితంగా ఆయన సెలవిచ్చాడు గనుక ఈ జబ్బు మనల్ని విడిచిపెట్టిద్ది, సందేహం లేదు అని విశ్వాసాన్ని కలిగి 4 అడుగులు వేశారు. ఇక పోవటం మొదలు పెట్టారు. వారు వెళ్ళుచూ ఉన్నారు. అట్లా నడుస్తూ వెళుతూ ఉండగా వాళ్ళకి ఇలాగ అయిపోయి ఉన్నటువంటి ఆ వ్రేళ్ళు ఓపెన్ అయినాయి. కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు ఈ ఫింగర్స్ అలా బెండ్ అయిపోతాయి, అన్ని గాయాలు అవుతాయి, స్పర్శ ఉండదు, అర్థం కాదు. ఆ కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళ చేతులు ఓపెన్ అయినాయి, కాళ్ళు సరి చేయబడ్డాయి. వారి శరీరంలో ఉన్న ఆ రోగమంతా కూడా తొలగిపోయి, అదిగో అప్పటిదాకా బట్టలు కట్టుకున్నారు ఆ చేతులకి, అవన్నీ కూడా ఓపెన్ చేసేసుకున్నారు, మొత్తం స్వస్థత పొందేశారు, బాగుపడ్డారు. పోవుచూ ఉండగా వెళ్ళుచూ ఉండగా వారు శుద్ధులైది, అంటే స్వస్థత పొందారు. పొందిన తర్వాత 9 మంది అటే పోయారు. ఒకడేమో, ఆ సమరయుడేమో, ఈ జబ్బు నాకు ఎలా తగ్గింది, ఈ రోగం నన్ను ఎలా విడిచింది, ఇన్నాళ్ళు నన్ను పట్టి పీడించి నా కుటుంబానికి సమాజానికి నన్ను దూరం చేసి ఊరి వెలపట బ్రతికేటట్టు చేసిన ఈ జబ్బు నన్ను ఎలా వదిలింది అంటే, అదిగో ఆయన మాట సెలవిచ్చాడు, ఈ కార్యం జరిగింది, ఇదిగో ఆయన సర్వాధికారి. ఆయన దేవుడో, ఎందుకంటే ఆయన వాక్కు చేత నన్ను శుద్ధిని చేశాడు, నన్ను స్వస్థపరిచాడు. నేను కనపరుచుకుంటే ఆయనకి కనపరుచుకోవాలి. అంతకు మించినటువంటి గొప్పోడు ఎవరున్నారు? ఒకటి. రెండవది, యూదులకేమో ప్రధాన యాజకుడు ఉన్నాడు, సమరయునికి ఎవరున్నారు? సమరయునికి ఉన్నది ఎవరు లేరు, సమరయునికి ఉన్నది యేసే. అందుకే వాళ్ళకి యాజకుడు వాళ్ళ పాళెంలో ఉంటే, నా యాజకుడు నువ్వేనయ్యా, నా రాజువు నువ్వేనయ్యా, నా రక్షకుడివి నువ్వేనయ్యా అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు, పడి ఏడుస్తున్నాడు. ఆ జబ్బు చేత కొన్ని సంవత్సరాలు సఫర్ అయ్యాడు. ఇప్పుడు అతని సంతోషానికి అవధులు లేవు. ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని గొప్ప శబ్దంతో ఎలుగెత్తి కేకలు వేస్తూ వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నాడు. గమనించండి, యేసు ప్రభు వాడిని చూసి సంతోషపడ్డా, మళ్ళా వెనక్కి చూశాడు. 10 మంది కదా నన్ను ఎదుర్కొంది, 10 మంది శుద్ధులైరి కారా, 10 మంది బాగుపడలేదా, 10 మందికి స్వస్థత రాలేదా? ఒకవేళ 10 మందికి స్వస్థత వస్తే ఈ అన్యుడు తప్ప మళ్ళా తిరిగి నా యొద్దకు వచ్చిన 9 మంది లేరే అని వారి విషయమై ఆయన బాధపడ్డాడు. బాధపడి, సరే
వాళ్ళు యాజకుడి కోసం వెళ్ళారు, లేపోని నువ్వు తిరిగి వచ్చావు నాయనా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని ప్రభు ఆయన్ని దీవించాడు, ఆ సమరయుణ్ణి. ఇది జరిగిన స్టోరీ. ఇందులో మనం గుర్తించదగ్గ కొన్ని పాఠాలు ఉన్నాయి ప్రియులారా. కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కొద్ది మాటలు బాగా వినండి. మనకి 2 రకాల జబ్బులు ఉంటాయి. ఒకటి శరీరానికి సంబంధించిన జబ్బు, శరీరానికి వచ్చే జబ్బు. 2 శరీరము నుండి వచ్చే జబ్బు. నేను చెప్పింది క్లియర్గా మీకు అర్థమైందో లేదో. 1 శరీరానికి వచ్చే రోగం, 2 శరీరము నుండి వచ్చే రోగం. ఈ 2 రకాల జబ్బులు ఉంటాయి. ఇంకోసారి కూడా చెప్తా, మీకు క్లియర్గా అర్థం కావాలి. అందుకని శరీరానికి జబ్బు వచ్చింది, అది మనకు తెలిసిన సంగతే. కానీ అసలు శరీరమే ఒక జబ్బు అనేది మన గ్రహింపులో ఉండాలి. ఎందుకంటే శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, వ్యభిచారము, ద్వేషములు, విమతములు, అసూయలు, మత్తతలు, కక్షలు, భేదములు, అల్లరితో కూడిన ఆటపాటలని ఒక గొప్ప అయితే ఉన్న ఈ శరీరం ఉత్పత్తి చేసే దరిద్రాలు. శరీరానికి వచ్చే జబ్బు ఒక జబ్బు అయితే, శరీరము నుండి వచ్చే జబ్బు ఒక జబ్బు. ఈ శరీరానికి వచ్చే జబ్బులు అన్నీ అపవిత్రమైనవి కావు, కానీ కుష్ఠరోగం లాంటివి అపవిత్రమైనటువంటి జబ్బులుగా పరిగణించబడతాయి. ఇది శరీరానికి వచ్చే జబ్బులు. కానీ ఈ శరీరం నుండి వచ్చే జబ్బు ఉంది చూడు, మొత్తం దరిద్రమే. అర్థమైందా? ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యే జబ్బు ఉంది చూడు, ఎన్ని రకాలు వస్తాయి, అన్ని రకాలు మొత్తం అపవిత్రమైనవి, ఒక్కటి కూడా పవిత్రమైంది లేదు. శరీరానికి వచ్చే రోగాల్లో కొన్ని రోగాలు, కుష్ఠరోగం లాంటి రోగాలు అపవిత్రమైన జబ్బులని పరిగణించబడతాయి. కొన్ని రోగాలు మామూలు రోగాలే. ఫ్యామిలీ కూడా ఉండి సపోర్ట్ చేస్తారు, ఆదరిస్తారు, ఉపచారం చేస్తారు, పరిచర్య చేస్తారు. కానీ కొన్ని జబ్బులు వస్తే, కరోనా లాంటి జబ్బు వస్తే సొంత ఫ్యామిలీ కూడా ఇక అడ్రస్ ఉండరు. కలరా లాంటి జబ్బు వస్తే సొంత ఫ్యామిలీ కూడా అడ్రస్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి వచ్చి వెళ్ళిపోతారు. కుష్ఠరోగం ఒకటి, కరోనా ఒకటి, కలరా ఒకటి. కొన్ని అపవిత్రమైనటువంటి రోగాలుగా పరిగణించబడతాయి, అంటరాని జబ్బులుగా పరిగణించబడతాయి. 2, 3, 4, 5 ఉంటాయి అంతే. కానీ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి రోగాలు ఎన్ని రకాలు చెప్పాడు, అన్ని రకాలు దరిద్రమే, ఒక్కటి కూడా పవిత్రమైనది లేదు, మొత్తం అపవిత్రమైనవే. రైట్, 3వసారి చెప్పాను, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఆజ్ఞాపించినప్పుడు శరీరానికి సంబంధించిన జబ్బులు తక్షణమే వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. కొంతమంది చచ్చిన వాళ్ళు బ్రతికారు. కొన్ని రోగాలు ఆయన మాట మాత్రం సెలవిస్తే వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. కొన్ని దయ్యాలను గద్దిస్తే వెళ్ళిపోయినాయి. కానీ ఈ కుష్ఠరోగం విషయంలో వీళ్ళ దగ్గర ఒక ప్రత్యేకమైన పని చేశాడు ఆయన. వాళ్ళని ముట్టడం కానీ, వాళ్ళకి ఇంకొక రకంగా చేయటం కానీ చేయలేదు. వాళ్ళ దూరంలో ఉండగానే మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకొని మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి అంటే మీరు నడవండి, నేను చెప్తున్నాను కదా, మీరు ముందుకు వెళ్ళిపోండి. వెళ్తే ఏమైద్దో చూడండి, పోండి. నేను చెప్పాను కదా, నా మాట చొప్పున నడవండి, నా మాట చొప్పున నడవండి. నేను చెప్తున్నాను కదా, పదండి అంటే వాళ్ళు వెళ్తూ ఉండగానే అన్ని సంవత్సరాల రోగం అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు మనకు కూడా, మనలో ఇంతమంది కూర్చున్నా ఈరోజు ఇక్కడ, భౌతికంగా ఈ శరీరానికి సంబంధించిన సమస్యలు కొన్ని మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు. శరీర రోగాలు కావచ్చు, శరీర అవసరాలకు సంబంధించి చేసుకున్న అప్పులు తిప్పలు కావచ్చు, ఈ శరీర అవసరాల కోసం ప్రయత్నం చేసే ప్రయత్నాలు కావచ్చు. ఇట్లా శరీరానికి సంబంధించి కొన్ని సమస్యలు మనందరం ఫేస్ చేస్తున్నాం. ఎవరికి తగ్గ బాధలు, ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఎంతమంది ఒప్పుకుంటారు?
ఈ శరీరానికి సంబంధించి సమస్యలు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక విధమైన సమస్య, అందరికి, ఇంతమందికి, ప్రతి ఒక్కరికి ఎవరికి తగ్గ సమస్యలు ఈ శరీరానికి సంబంధించి వాళ్ళకున్నాయి. దేవుడు ఒక మాట సెలవిస్తే అది క్షణాలలో, నిమిషాలలో వదిలేస్తుంది. ఆ సమస్య అది తొలగిపోతుంది. కానీ శరీరానికి వచ్చిన సమస్యలు ప్రభు ఒక మాట సెలవిస్తే తక్షణమే విడిచి వెళ్ళిపోతాయి. కానీ ఈ శరీరం నుండి వచ్చే సమస్యలు ఉన్నాయి చూడు, అవి ఎంత తిప్పలు పడ్డా వదలటల్లా. ఇప్పుడు పాయింట్ అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రం. శరీరానికి వచ్చిన జబ్బుని ఒక్క మాట సెలవిస్తే తక్షణమే అది వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కానీ శరీరమే ఒక జబ్బు అన్నాను, శరీరం నుండి వచ్చేయన్నీ అపవిత్రమైనవి అన్నాను. ఈ దరిద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్ని తిప్పలు పడ్డా సరే పోట్లా. 2 రోజులు బాగుంటే 3వ రోజు మళ్ళీ ఏదో ఒకటి కనపడతానే ఉంది. ఈ ధర్మ సందేహం ఎంతమందికి ఉంది? ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరికీ నా మ్యాటర్ అర్థమైంది. చేతులు ఎత్తిన వాళ్ళకి అసలు మ్యాటరే అర్థం కాల. కాబట్టి మళ్ళీ చెబుతా. నాకు అర్థమైందాక, మీకు అర్థమైందాక చెప్పటమే నా పని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కోపపడొద్దు, శాంతం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ఓర్చుకోవాలి, సహించాలి అని నేను చెబుతాను. మీరు కూడా చదువుతారు, అలాగే ఉందాం అనుకుంటారు. అనుకొని గట్టిగా తీర్మానం చేసుకున్న రోజే ఆ సాయంత్రానికి ఎవడో ఒకటి గల్లిస్తాడు. అసలు ఒక్క బూతు కూడా నేను తిట్టొద్దు, ఒక్క అపవిత్రమైన మాట కూడా నేను మాట్లాడొద్దు అని నువ్వు తీర్మానం చేసుకున్న రోజే గద్దిస్తాడు ఎవడొకడు, ఎవరో తల్లి. ఆ తీర్మానం సాయంత్రానికే రద్దయిపోయింది. రద్దయిపోయి గయ్యమని ఎగరటం జరిగింది. సరే, ఈరోజు ఫెయిల్ అయ్యాను, ఇక రేపటి నుంచి మళ్ళీ గట్టిగా తీర్మానం చేసి ట్రై చేద్దామని మళ్ళీ రేపు ఒక తీర్మానం చేస్తాం. తీర్మానం చేసి ఇక నుంచి నేను పర్ఫెక్ట్గా ఉండాలి అని ఏదో నిర్ణయం చేస్తావు. మళ్ళా రేపు సాయంత్రానికి మళ్ళీ ఏదో ఒక శోతం వచ్చింది. ఇట్లాగ తీర్మానాలు చేయటం, అది విఫలం కావటం, తీర్మానం చేయటం విఫలం కావటం, తీర్మానం చేయటం విఫలం కావటం. ఒక కోపం విషయం నేను చెప్పాను. ఇక మీరు కలిగి ఉన్న పాపాలు, లోపాలు, తేడాలు ఏమున్నాయో అవి మీకు తెలుసు, అవి మీ పర్సనల్. నాకు తెలుసు, అవి నా పర్సనల్. మీ అన్నీ చెప్పమంటే మీరు చెప్పరు, నా అన్నీ చెప్పమంటే నేను చెప్పను. ఒకడంట తన ఆలోచనని, తనకొచ్చే ఆలోచనలు, తనకొచ్చే తలంపులన్నీ మరొకటితో కానీ మొత్తం ఓపెన్గా పంచుకుంటే అవన్నీ విన్నోడు ఈ చెప్పినోడిని 11 సార్లు హత్య చేస్తాడంట. 11 సార్లు హత్య చేయడానికి ఆడు కుదిరిద్ది. ఒక్కసారి పొడితే అవుటీడు, మళ్ళీ 11 సార్లు చంపడానికి ఛాన్స్ ఉంటే 11 సార్లు చంపుతాడంట. ఇది మానసిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. ఒకడు వాని మనసుకు వచ్చే ఆలోచనలన్నీ ఒక్కటి కూడా దాచుకోకుండా మొత్తం పక్కోడికి చెబితే అవన్నీ విన్నోడు వీడిని 11 సార్లు హత్య చేస్తాడు. మళ్ళీ ఇక మామూలు దెబ్బలు కొట్టడం కూడా కాదు, ఏకంగా చంపటమే, అది కూడా 11 సార్లు చంపుతాడు. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఒక మనుషుని హృదయములో నుండి, శరీరమును బట్టి మనుషుని హృదయములో నుండి కలిగేటువంటి ఆలోచనలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే యేసు ప్రభు చెప్పాడు, బయట నుండి మనం తినే ఆహారము మరుసటి రోజు బహిర్భూమిలో విడవబడుతుంది. కాబట్టి బయట నుండి లోపలికి వెళ్ళేది మనుషుని అపవిత్రపరచదు. నువ్వు అది తినొద్దు, ఇది తినొద్దు కాదు, ఏది తిన్నా సరే మరుసటి రోజుకి బహిర్భూమిలో విడవబడుతుంది. అది లోపలికి ఉండి అపవిత్రపరిచేది ఏమీ లేదు. కానీ మనుషుని హృదయంలో నుండి వచ్చునవే మనుషుని అపవిత్రపరచును అన్నాడు. మనుషుని లోపల నుండి వచ్చేవే మనుషుని అపవిత్రునిగా చేస్తాయి అన్నాడు. అవి జారత్వములు, దురనురాగములు, దురభిమానములు, దురభిప్రాయములు, ద్వేషములు, అసూయలు, కక్షలు, చాలా విషయాలు చెప్తాడు ఆయన. వ్యభిచారములు, వేశ్యాగమనములు, ఇవన్నీ లోపల నుండి వస్తాయి. నరహత్యలు, క్రోధములు, ఇవన్నీ కూడా లోపల నుంచి వస్తాయి. అవి మనుషుని అపవిత్రపరుస్తాయి తప్ప బయట నుంచి మనం తినే ఆహారం లోపలికి పోయి మనం అపవిత్రం చేసేది ఏమి లేదు నాయన. ఎలాంటి పదార్థం తిన్నా మరుసటి రోజుకి
క్లీన్ అయిపోయింది. కానీ ఈ లోపల నుంచి ఉత్పత్తి అవుతున్న చూడు దరిద్రాలు, ఇవి మనుషుని ఆమూలాగ్రం అపవిత్రుని చేస్తాయి అనేది యేసయ్యే చెప్పిన విషయం. అక్కడెక్కడో ఉంటుంది, సువార్తలో చూసుకోండి. మత్తయి 15 ఒకసారి చూడండి. 11వ వచనం. నోట పడున్నది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చున్నదే మనుషుని వచ్చున్నదే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పిన అదేంటో చూడు. 16వ వచనం. చదువు. ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజనము చేయటం మనుషుని అపవిత్రపరుస్తుందని చెప్పాను. అది అపవిత్రతకు కేంద్ర స్థానం ఎక్కడుంది? మన లోపలే ఉంది. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు ఇచ్చావా. దేవునికి మహిమ. హృదయములో నుండి వచ్చునవే ఘోరమైనవి, ప్రతిదీ అపవిత్రమైందే. మనకిప్పుడు కొన్నిసార్లు శరీరానికి వచ్చే సమస్యలు కూడా మనల్ని అంత బాధ పెట్టవు, కానీ మనలో నుండి వెల్లడయ్యేటువంటి దేవునికి నచ్చని హేయమైన క్రియల విషయంలో మనం ఎక్కువ బాధపడి ఉంటాం. నాకు తెలిసి ఒక ఆత్మీయుడైన వాడు, ఒక ఆత్మీయురాలైనటువంటి స్త్రీ కానీ, ఆత్మీయుడైన పురుషుడు కానీ తమ జీవిత కాలములో ఏడ్చిన ఏడుపులో ఎక్కువ శాతం తమ దోషములను బట్టే ఏడ్చింది ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. మరి మీరేమంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుని సముఖంలో కన్నీళ్లు పెట్టుకుంటే దేన్ని బట్టి ఎక్కువ ఏడ్చుంటారు, దేన్ని బట్టి కన్నీరు గార్చుంటారు? ఒక ఆత్మీయుడైన సహోదరుడు, సహోదరి అంటే తమ నుండి జరిగినటువంటి పొరపాట్లను బట్టి, తమ నుండి జరిగిన అపవిత్ర కార్యాలను బట్టి, దేవుణ్ణి దుఃఖపెట్టిన విషయాన్ని బట్టి ఏడ్చినంతగా మరి దేనికోసం కూడా ఏడ్చి ఉండరని నేను అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తితే నేను కూడా సంతోషపడతాను. రైట్, ఈ లిస్టులో నేను ఒక్కడే అనుకున్నాను. ఇంతమంది ఉన్నందుకు దేవునికి స్తోత్రం. అంటే ఈ అనుభవం నేను చాలాసార్లు నేను పరిశీలించుకున్నది. నాదే నా ఈ అనుభవం, అందరిదా? అంటే ఆకలి నాకే అవుతుందా, అందరికీ అవుతుందా అన్నట్టు. పొట్టున్నోడి కల్లా ఆకలి అయింది అన్నట్టు. ఇప్పుడు హృదయం ఉన్న మీ అందరికి కూడా హృదయంలో నుండి వెలువడేటువంటి అహేయమైనవన్నీ కూడా మీకు అర్థమవుతుంటాయి. ఎందుకంటే ఒకప్పుడు మీకు ఆత్మీయ స్పర్శ లేదు, మంచి మనస్సాక్షి లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చారో, మారు మనసు పొందారో, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారో, ఆ పొందినప్పుడు మీ మనస్సాక్షి ఆయన రక్తము చేత శుద్ధి చేయబడింది. ఏమైంది? ఏ నరుని రక్తమైనా ఏ నరుని రక్తమైనా మన సాక్షిని శుద్ధి చేసేనా? ఏ నరుని రక్తమైనా మన బుద్ధిని మార్చగలిగేనా? మన సాక్షికే శుద్ధి, మన బ్రతుకులో బుద్ధి. మన సాక్షికే
శుద్ధి మన బ్రతుకులో బుద్ధి కలిగించు రక్తము నా యేసు రక్తము, కలిగించు రక్తము నా యేసు రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. ఓకే, యేసు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసింది. ఆ రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేయక మునుపు మన మనస్సాక్షి మొత్తం నలుపు. ఆ నలుపులో ఎన్ని మచ్చలు పడ్డా అర్థం కాదు. కానీ యేసు రక్తం ఎక్కడ ఉంది, నాకు అది చెప్పు, ఇక్కడే ఉందా? యేసు రక్తం మన మనస్సాక్షిని చేసింది తెలుపు. ఏం చేసింది? తెలుపు చేసేసింది, తెల్లని తెలుపు చేసేసింది. ఇక ఇందులో చిన్న పెన్ డాటు పడినా కూడా మనకు అర్థమైపోయింది. అందుకే ఒకప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడక ముందు ఎన్ని దోషాలు చేసినా మనకి ఏ ఫీలింగ్ లేదు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత చిన్న లోపం జరిగినా మన వల్ల కాదు. అవునా? ఎందుకు? మనస్సాక్షి శుద్ధి చేయబడింది, తెలుపు చేయబడింది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏ చిన్న లోపం జరిగినా మిగిలిన సమస్యలన్నీ పక్కన పెట్టి ముందు ఆ లోపాన్ని బట్టి ఎక్కువ ఫీల్ అవుతాం. దేవా, నీకు నచ్చని పని చేశాను, నిన్ను దుఃఖపెట్టాను, నిన్ను ఆయాసపరిచాను, ఇది నీకు నచ్చదు కదయ్యా, ఈ ఆలోచన నీకు ఒప్పుకోవు కదయ్యా, నీ ఆత్మను దుఃఖపెట్టాను, పరిశుద్ధాత్మను దుఃఖపరిచానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను ఇలా ఉండకూడదయ్యా, ఇలా చేయకూడదయ్యా, ఇంత చండాలంగా ఆలోచించకూడదయ్యా, అయ్యా నేను ఏడవటం జరిగిపోయింది. నాకు తెలిసి నీ జీవితంలో నువ్వు ఏడిచిన ఏడుపుల్లో ఎక్కువ శాతం ఏడుపే ఉంటుంది. ఈ సమస్యల కోసం అంతగా నువ్వు కదలవు. బాగా బాధ పెడితే ఎప్పుడో మోకాళ్ళు వేసినప్పుడు ఆ సమస్య గుర్తొస్తే ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఏదో అట్లాని వదిలేస్తావు. కానీ ఎక్కువ భయపడేది, బాధపడేది, కృంగిపోయేది, అపరాధ భావాన్ని బట్టి నలిగిపోయేది మన అపవిత్ర క్రియలను బట్టే. అవునా? మనకి ఆత్మీయులైన వాళ్ళ సంగతి చెప్తున్నానండి నేను. ఇంకా ఆత్మీయతలో ఎదగని వాళ్ళకి శరీర సమస్యలు. వాళ్ళకి ఏ కాడికి అప్పులు పోవాలి, రోగం తగ్గాలి, సమస్య పోవాలి, ఈ ఉద్యోగం రావాలి, ఆ వ్యాపారం డెవలప్ కావాలి, ఆ పంట పండాలి, ఈ పెళ్లి కావాలి, ఆ పిల్లలు పుట్టాలి, ఈ ఏడుపే వాళ్ళ సమస్యలన్నీ ఇవే. వాళ్ళ ఏడుపులు కూడా దానికోసమే. వాళ్ళు ఇంకా ఆత్మీయతలో ఎదగని స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు దీని మీద ఆలోచనలు కలిగి ఉంటారు. వాటిని బట్టి కృంగిపోతారు, వాటిని బట్టి దిగులు పడతారు, వాటిని బట్టి దుఃఖపడతారు, వాటి కోసం ప్రార్థన చేస్తారు. ఆఖరికి నా దగ్గరికి వచ్చినా కూడా వాటి గురించి చెప్పి ప్రార్థన చేయించుకుంటారు. వాళ్ళ మనసంతా దాని మీదే ఉంటుంది, వాటి మీదే ఉంటుంది. ఈ రోగం పోవాలి, ఈ అప్పు పోవాలి, ఈ సమస్య పోవాలి, అనుకున్న జరగాలి, అంత ఇదొక స్థాయి. ఆత్మీయులంటే ఎవరో తెలుసా? వాటిని అసలు లెక్క చేయరాళ్ళు. అస్సలు అప్పులు కానీ, సమస్యలు కానీ, రోగాలు కానీ, ఇరుగులు కానీ, ఇబ్బందులు కానీ ఏదైనా సరే వచ్చినప్పుడు కాసేపు టెన్షన్ పడతారు. ఆ తర్వాత మళ్ళీ దేవుని వైపు తిరుగుతారు. దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మాట్లాడతాడు. అవసరాన్ని బట్టి వచ్చిందిలే పదా అంటాడు. ఓకే, థ్యాంక్ యూ లార్డ్ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. లెక్క చేయరటిని. వాటి గురించి దిగులు పట్టం కానీ, కృంగిపోవటం కానీ, వేదన పట్టం కానీ, తిండి మానుకోవటం కానీ అస్సలు ఆత్మీయులకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, నాకు తెలియకుండా నీకు ఏది జరగదు, ఏదైనా నేను రప్పించానంటే నీ మేలు కోసమే రప్పించాను, నువ్వు సైలెంట్గా ముందుకు వెళ్ళిపో అని దేవుని వాక్కు వారి హృదయంలో ఉంటే కనుక ఏదొచ్చినా మన మంచిగా అనుకుంటే సాగిపోతారు ఆత్మీయులు. నేను చెప్తున్నాను కదా, ఆత్మీయులు అంటే ఒక అంతస్తు ఎక్కినోళ్ళు. అంతస్తు ఎక్కకుండా కింద ఉన్నోళ్ళు ఆత్మీయ పసిపిల్లలు. వాళ్ళ మైండ్ అంతా ఈ శరీర సంబంధమైన అవసరాల కోసం, అక్కర్ల కోసం, సమస్యల కోసం, బాధల కోసమే ఉంటుంది. కానీ ఆత్మీయతలో ఒక అంతస్తు ఎక్కిన వాళ్ళకి అసలు ఇవి లెక్కలోవే కావు. నిందలు, అవమానాలు, దోషంలు, ద్వేషాలు, మాటలు, సమస్యలు, దేహ రోగాలు, లేదా అప్పులు, ఈపలు ఏం లెక్కలోకి రావు. లెక్క చేయరాటిని. వాళ్ళు ఎక్కువగా ఫీల్ అయ్యేది దేనికంటే, ఎక్కువగా ఇబ్బంది పడేది, ఎక్కువ బాధపడేది, ఎక్కువ నోచుకునేది దేనికంటే, నేను దేవునికి ఇష్టముగా ఉండలేకపోతున్నాను, నేను దేవునికి సంతోషం కలిగించే విధంగా బ్రతకలేకపోతున్నాను, పలుమార్లు నేను పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాను, ప్రతిరోజు ఏదో ఒక విషయంలో పరిశుద్ధాత్మని బాధ పెడుతున్నాను, దేవుని ఆత్మను దుఃఖపరచొద్దని ఎఫ్ఎస్సి పత్రికలో రాసి ఉంటే నేను రోజు అదే పని చేస్తున్నాను అని దాన్ని బట్టి ఎక్కువ కుమిలిపోతారు ఆత్మీయులు. ఇది ఒక పెద్ద దిగులు. చివరికి ప్రయత్నం చేసి విఫలమై
ఈ రోజు నుంచి ఇక నేను కోప్పడొద్దని తీర్మానం చేసుకుంటాడు, సాయంత్రానికి పడతాడు మళ్ళీ. అర్థం కాదు. దేవా, ప్రార్థన కూడా చేశాగా నాయన, ఉపవాసం కూడా ఉన్నాగా నాయన, ఎందుకని నాకు చేయడం రావట్లేదు నాయన? అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు ప్రభు, నా జీవితం మొత్తంలోనైనా నేను మారతానా? అసలు నీ చచ్చేలోపు పరిపూర్ణత సాధిస్తానా? నీకు ఇష్టంగా నేను నిలబడగలుగుతానా అని రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి హృదయంలో. అయితే ఇక్కడ రెంటికి పరిష్కారం దేవుడు సూచిస్తూ ఉన్నాడు. రెంటికి పరిష్కారం దేవుడు సూచిస్తూ ఉన్నాడు ఈ కుష్ఠరోగుల దగ్గర. ఏంటంటే, కుష్ఠరోగులతో చెప్పాడు, మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి అన్నాడు. అంటే వాళ్ళకి రెండు చెప్పాడు. ఒకటి, మీరు వెళ్ళండి. రెండవది, మీరు యాజకునికి కనపరుచుకోండి. అంటే దేవుని సముఖంలో నిలబడండి. మీరు వెళ్ళండి, దేవుని సముఖంలో నిలబడండి. అంటే ఎంత నిశ్చయితతో చెప్తున్నాడంటే, మీరు పోతూ ఉండగానే కార్యం జరుగుతుంది, ఖచ్చితంగా మీరు దేవుని సముఖంలో నిలబడతారు, అక్కడి నుంచి మీరు వెలివేయబడరు, ఎందుకంటే నేను మిమ్మల్ని శుద్ధులను చేస్తాను. మీరు విశ్వసించారు కదా, మీరు రోగులై అపవిత్రులుగా ఉన్నప్పటికీ మీరు నన్ను విశ్వసించారు కదా, ఆ విశ్వాసం చాలు నాకు. దాన్ని ఆధారం చేసుకొని నేను చేయాల్సింది నేను చేస్తాను మీలో. కాబట్టి మీరు వెళ్ళండి, వెళ్ళి దేవుని సముఖంలో నిలబడండి. నిజంగానే ఆయన చెప్పినట్టు వారు వెళ్ళుచూ ఉండగా తక్షణమే శుద్ధులైరా, వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరా? అందరూ చెప్పండి. అక్కడ ఏం రాస్తుందో ఒకసారి శామ్యూల్ చదువుతాడు, మీరు కూడా చదవండి, నేను ఆనందపడతాను. చూడండి. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి అదంతా వద్దు శామ్యూల్, వారు ఆయన మాట విని ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ముక్క కావాలి నాకు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు అక్కడనే నిలిచి ఉండగా అనుందా? వారు కూర్చొని ఉండగా అనుందా? వారు ఆయన వైపు చూచుచుండగా అనుందా? నో, ఆయన చెప్పాడు మీరు వెళ్ళండి. అయ్యా, శుద్ధులం అయితే వెళ్ళాలి మేము, స్వస్థత పొందితే వెళ్ళాలి మేము. శుద్ధులం కాకుండా స్వస్థత పొందకుండా వెళ్తే రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారు మమ్మల్ని. యాజకుల దగ్గరికి పొమ్మంటున్నావు, దేవుని సముఖంలో నిలవమంటున్నావు, వెళ్ళకూడదు. కాబట్టి మేము నిలబడతాం, శుద్ధుల్ని చేయి, ఆ తర్వాత పోతాం అనలా. ఆయన వారితో చెప్పింది వాళ్ళు చేశారు. మీరు వెళ్ళండి. మేము ఇంకనూ అపవిత్రమై ఉన్నాం, అయినా పోండి. ఇలా ఉండి అలా నేను చెప్తున్నాక పో. సరే ప్రభా. వాళ్ళు వెళ్ళుచూ ఉన్నారు, నడక ప్రారంభించారు, నడుస్తున్నారు. అపవిత్రులుగానే నడక ప్రారంభించారు, నడుస్తూ ఉండగా ఆ జబ్బు వారిని వదిలిపోయింది. ఆశ్చర్యంగా అది ఎలా పోయింది, ఏ లాజిక్ ప్రకారం పోయింది, ఏ రీజన్తో పోయింది అనే పరిశీలన లేదు, ప్రశ్నే లేదు. వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయన తన వాక్కును పంపి వారిని శుద్ధులను చేశాడు. జరిగిపోయింది. తీరా మందిరం దగ్గరికి పోయేసరికి వాళ్ళకి జబ్బుందా? జబ్బు లేదు. మళ్ళా వాళ్ళు అక్కడి నుంచి వెలివేయబడలేదు, పాళెం వెలపలికి రాలేదు. ఊళ్ళోకి వెళ్ళారు, యాజకుడికి కనపరుచుకున్నారు, స్వస్థత వచ్చింది అబ్బాయి అన్నాడు, స్థిరపరచబడ్డారు. ఇక వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఓకే, ఇక్కడ మనకు పాఠం ఏంటంటే, ఆయన మాట విని ఆ మాట చొప్పున మనం అడుగులు వేస్తే, నడక ప్రారంభిస్తే తర్వాత కార్యక్రమం ఆయనే చూసుకుంటాడు. అర్థమైందా? ఆయన అంటున్నాడు, మీరు నడవండి. నేను పడతాలు లెగుస్తా ఉన్నాను, ఇంకా కష్టమని నడవటం మానేయకండి. చిన్నపిల్లల్ని చూసి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. యేసుప్రభు ఒకసారి ఒక చిన్న బిడ్డని వాళ్ళ ముందు నిలబెట్టి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అనే మాట యేసయ్య అన్నాడు. మార్పు నొంది బిడ్డల వంటి వారం కావటం అంటే ఏంటి?
మనం పెద్దోళ్ళం అయ్యాం, ఇప్పుడు మళ్ళీ పిల్లలం కావాలంటే పిల్లలుగా మన బాడీ మారాల్సిన అవసరం లేదు, కానీ పిల్లల్లో ఉండే కొన్ని శుభలక్షణాలు పెద్దలమైన మనలో ఉంటే మంచిది అని చెప్తున్నాడు. వాటిలో ఒకటేంటో తెలుసా? మానని ప్రయత్నం. పిల్లల్ని చూడండి, వాడికి ఇంకా నడక రాదు. వాడు మన చేతిని పట్టుకొని అడుగులు వేస్తూ ఉంటాడు. తర్వాత ఆ కుర్చీయో, ఆ టేబులో, ఆ మంచం ఆడి సైజులో ఉన్నాయో ఆడి దొరికితే వాటిని పట్టుకొని అటు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఒకటి మన హ్యాండ్, రెండవది ఆ కుర్చీయో ఆ బల్లో ఏదో ఆధారం చేసుకొని తిరుగుతాడు. మూడవది నాకెళ్ళి చూడండి, ఏందండి, ఈ రెండు లేకపోయినా వాడు నడవటానికి ట్రై చేస్తాడు. వాడికి తెలుసు వాడు పడతాడని. 2 అడుగులు వేసి పడతాడు. పడ్డి ఎక్కడో దెబ్బ తగిలింది, ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ అంటది, ఎందుకురా నిలబడటమే కష్టమైతే నడవటానికి మొదలు పెడుతున్నావు నువ్వు, ఎందుకు అంటే ఏడుస్తూ అమాయకంగా చూస్తాడు. వాళ్ళమ్మ దగ్గర తీసుకుంటుంది. జస్ట్ ఒక 2-3 నిమిషాలే వాళ్ళమ్మ తీసుకొని కొంచెం కన్నీళ్లు తుడిచి కూర్చోబెడితే మళ్ళా లెగుస్తాడు. ఆమె ఏదో మాట్లాడుతూ ఉంటే వీడు మళ్ళా లేచి మళ్ళీ పోతాడు, మళ్ళీ 4 గంటలే పడతాడు. ఇక వాళ్ళ అమ్మ తిప్పలేందంటే నాపలేక ఈడేమో నడవాలని అలాగని వదిలితేనే 4 అడుగులు లేచి పడుతుంటాడు. ఎన్నిసార్లు చెప్పుద్దో, ఎందుకురా ఉన్న చాటు ఉండరా, కూర్చోరా అని అంటది. మళ్ళీ ఆడు అడుగులు వేస్తుంటే పక్కన వాళ్ళని పిలిచి అటు చూడు నడుస్తున్నాడు ఏం ఆనందపడుతుంటుంది. వాడు పడంగానే ఎందుకురా అంటది. అలాగని వాడు నడుస్తుంటే ఆపిద్దా? లేదు, వాడు నడక నేర్చుకుని నడుస్తుంటే ప్రక్క వాళ్ళకి చూపించి సంతోషపడిద్ది. ఒక చిన్నవాడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, నేను లేచి అడుగేస్తే పడతాను అనే భయం వాడు కలిగి ఉన్నట్టయితే వాడి లైఫ్లో నడవలేడు, వాడి జీవితంలో నడవలేడు, నడక రాదు వాడికి. ఏ పిల్లవాడు కూడా అట్టుండడు. అవునా? పడితే పడ్డాను, నేను నడవాల్సిందే అని వాడు, నాకు తెలిసి వాడు పూర్తిగా నడక నేర్చుకునేటప్పటికి ఏ 100-150 సార్లు పడతాడో మనకు తెలుసు. ఎందుకంటే మనందరం అలా పడి వచ్చిన వాళ్ళమే. స్తోత్రం. పడ్డ ప్రతిసారి బిడ్డ హృదయంలో ఏముంటుంది తెలుసా? ఈ జీవితంలో ఎప్పటికైనా మా అమ్మలాగా మా నాన్నలాగా నేను నడుస్తానా? మనకు ఒక అమ్మా నాన్న ఉన్నారు. మనకు అమ్మా నాన్న 2 ఏసే. మనం మనల్ని చూసుకొని ఏసైని చూసుకొని ఎప్పటికైనా ఆయనలాగా నేను ఏమో ఆశ అయితే ఉంది, యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని అని పాటలు పాడుతుంటాం మనం. కానీ ఇవన్నీ ఆశలే, ఇదేనా కోరికలే. ఆయన నెరవేరేటట్టు కనపడు. ఎందుకంటే ఆయనేమో అద్భుతంగా నడిచాడు, ఎక్కడ వంకర లేదు, ఆయన చక్కగా సాగిపోయాడు, ఏ దోషం లేదు, ఏ పవిత్రత లేదు, ఏ పాపం లేదు, ఆయన పరిపూర్ణ నీతిమంతుడు, పరిపూర్ణ పరిశుద్ధుడు. ఆయన వైపు చూసి మనల్ని చూసుకుంటే నాకలోకం ఎక్కడ నాకెక్కడ అన్నట్టు ఉంటుంది. పరలోకం ఎక్కడా నాకెక్కడా, నా బతుకంతా ఇట్టుంది, ఆయన ఎక్కడ నేనెక్కడ, అసలు ఈ జీవితానికి సరిపోయిద్దా, అది నేను సాధించగలుగుతానా అనేది ఒక ప్రశ్న. తల్లిదండ్రులు నడుస్తున్నప్పుడు, తోడబుట్టిన వారు నడుస్తున్నప్పుడు వీళ్ళందరినీ చూసి పసివాడు అనుకునేది అదే, ఎప్పటికైనా నేను నడవగలనా? అబ్బో వాళ్ళలాగా నడవలేను, ఎందుకంటే నడక మొదలుపెట్టిన ప్రతిసారి పడతనా, నా వల్ల కాదురా బాబు అని వాడు నడవటం మానేశాడు అనుకో, జీవితాంతం వాడు అవిటివాడు ఉండిపోతాడు. మమ్మ నడిచినప్పుడు నేనెందుకు నడవను, మయ్య నడిచినప్పుడు నేనెందుకు నడవను, మన్న నడిచినప్పుడు నేనెందుకు నడవను, ఖచ్చితంగా నేను
వాళ్ళలాగా నడక వచ్చిందాకా ప్రయత్నం చేస్తానే ఉంటా, నడుస్తానే ఉంటా, వెళ్తానే ఉంటా, పడితే పడ్డా అని ఆడు సాగిపోతాడు. ఆడి తెగింపు ఎలా ఉంటుందంటే ఆడు ముందుకు పడి మూతి పగిలిద్ది ఒక్కోసారి, వెనక్కబడి తల పగిలిద్ది ఒక్కోసారి. ఈ పడ్డది కాక వాళ్ళు దాంతో ఉంటారు, ఉండమన్న చాట ఉండట్లేదురా నువ్వు అని సామాన్లన్నీ పగల కొడతాడు. ఈ నడవబోయి వాళ్ళు తల్లి ఈడుపడి ఇన్ని బాధలు పడి ఎట్టకేళ్ళకు చిట్ట చివరికి తొదగా ఆడు నడుస్తాడు, ఆడు నిలబడతాడు, ఆడు పరిగెడతాడు, ఆడు సైకిల్ దొక్కుతాడు, బైక్ నడుపుతాడు, బండి నడుపుతాడు, అనేక మందిని నడిపించే గొప్పవాడు అవుతాడు. అయితే ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు అది కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, యేసు ప్రభు మనల వైపు చూసి అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను సహించండి, ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను. నేను గెలిచాను, నా వైపు చూడండి, మీరు కూడా గెలుస్తారు. నా మాట విని నా మాట చొప్పున మీరు నడుస్తూ ఉండండి, నా మాట చొప్పున అడుగులేస్తూ ఉండండి, మీరు సాగిపోతూ ఉండండి. నీకు తెలియకుండానే శరీర రోగం వదిలిపోయినట్టు మీ ఆత్మీయ రోగాలను కూడా అధిగమించి నడవటం మీరు నేర్చుకుంటారు. నేను చేస్తా పని. నా మాట చొప్పున ఒకడు నడక మొదలు పెడితే వాడు గమ్యస్థానం చేరేంత వరకు నేను వాడిని విడిచిపెట్టను, నేను ఆమెను విడిచిపెట్టను. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు వెళ్తా ఉండండి అంటున్నాడు. అది మరి వెళ్ళండి, ఇక వెళ్ళమంటున్నాడు, వెళ్ళండి. ఏందట చూస్తారు, ఇక వెళ్ళండి, అది అంశం. దేవునికి స్తోత్రం. యాడికి వెళ్ళండి, మీరు వెళ్తూ ఉండండి. ఎందులో? ఆత్మీయ యాత్రలో, విశ్వాస యాత్రలో. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను, నే కోరినా ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా. నా ప్రభు మాట చొప్పున నువ్వు నడక మొదలు పెడితే, ఆయన చెప్పినట్లు నువ్వు నడిస్తే, నీ శరీరానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. నీ ఆత్మ సంబంధమైన సమస్యలు, నీ ఆత్మీయ యాత్రలో జరిగేటువంటి అవకతవకలు కూడా తొలగిపోతే వాటిని అధిగమించి నిలవగలుగుతావు, నడవగలుగుతావు. అయితే ఈ రెండిటికి ముందు మొదట ఆయన నీకు చెప్పిన ప్రకారం నీవు వెళ్ళుచూ ఉండాలి. వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైతే. పసివాడు నేర్పుతున్న పాఠం ఏంటంటే 20 సార్లు పడినా, 100 సార్లు పడినా, 150 సార్లు పడినా వాడు నడవటం అనే ప్రయత్నాన్ని మానుకోడు. కానీ మనం 10 సార్లు 15 సార్లు ప్రయత్నించి విఫలమయ్యి మనమే తీర్మానం చేసుకొని రాసుకొని సంతకం పెట్టుకుంటాం, నా లైఫ్లో నేను మారేటట్టు కనపట్టల్లా, ఇలా చేయొద్దని ఇప్పటికి 30 సార్లు అనుకున్నా, 33 సార్లు పడ్డా, ఇంకా 100 సార్లు అనుకుంటే 100 సార్లు పడతా, ఇది జరగదు అని ఫిక్స్ అయిపోయి కొంతమంది నిరాశలోకి వెళ్ళిపోతారు, నిరుత్సాహంలోకి వెళ్ళిపోతారు. ఇక నా బతుకు ఇంతే, ఇక నా జీవితం ఇంతే, ఇక నాలో మార్పు రాదు అనుకుంటారు. కానీ యేసు ప్రభు నీకు ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటాడు, ఏంటంటే నువ్వు వెళ్ళు. ఏంటి ప్రభా వెళ్ళేది, ఎక్కడ సాగుతుంది నడక? 2 అడుగులు వేయటం పట్టం, 2 అడుగులు వేయటం పట్టం, నా బతుకంతా ఇంతే తెల్లారుతుంది. చెప్పు ప్రభు, ఇంకో సలహా చెప్పు ప్రభు అంటాడు. ఆయన ఏం సలహా చెప్పు, నువ్వు వెళ్ళు అంటాడు, అంతే. వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? నేను నీకు చూపిన స్థలానికి వెళ్ళు, నేను నిన్ను నడవమన్న చోటి నడు, నువ్వు వెళ్ళు. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఇంతసేపు చెప్పి ఏమర్థమైందంటే మొత్తం నీకు ప్రసంగం చేయమంటావేంది మేము అని మీరు అంటారని నాకు తెలుసు, అవసరం లేదు, మీకు అర్థమైతే నాకు అంతే చాలు. దేవుని మాట చొప్పున మనం ఎప్పుడైతే నడక మొదలు పెడతామో, మారు మనసు పొందమన్నాడు, పొందావు,
బాప్తిస్మం పొందమన్నాడు, పొందావు. పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకోమన్నాడు, అభిషేకం కోసం ప్రార్థన చేయమన్నాడు, చేశావు. ఆత్మ నడిపింపులోకి వచ్చావు. ఈరోజు పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. అదే పరిశుద్ధాత్మ నడిపింపులోగా నువ్వు లేకపోతే ఏ సినిమాల దగ్గరో, ఏ సోది మీటింగుల్లోనో, ఇంట్లో కూర్చొని ఏ సెల్ ఫోన్తోనో, లేకపోతే ఇంత పెద్ద టీవీ పెట్టుకొని దాని ముందో, లేకపోతే ఏ ఫంక్షన్లోనో, ఎక్కడో ఉండేవాడివి ఏ టూర్లోనో, ఏ ఆదివారం. కానీ ఆ నడిపింపులు నువ్వు పొందుకోలా. నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అనే అనుభవంలో ఉన్నావు. ఆ ఆత్మ నిన్ను నేరుగా ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చాడు, నడిపించాడు ఇక్కడికి. పరిశుద్ధాత్మ నడిపింపును నువ్వు స్వతంత్రించుకున్నావు, స్వీకరించావు, ఆమోదించావు, విధేయత చూపావు. గనుకనే ఎటు పోకుండా రాత్రి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే పడిగాపులు కాస్తున్నావు. కొంతమంది రాత్రి మిస్ అయినా మళ్ళా పగటికి వచ్చేసారు. ప్రియులారా, దేవుడు చూసేది ఒకటే, నేను నడవమన్నాను, నువ్వు నడువు, అంతే. నాకు సైకిల్ తొక్కటం రాదు. నా చిన్నప్పుడు మా అన్నయ్య తొక్కుతున్నాడు సైకిల్. నాకు ఆశగా ఉంది నేను కూడా తొక్కాలని. కానీ తొక్కుదామని సైకిల్ తీసుకుని ప్రతిసారి కింద పడుతున్నా. ఎందుకంటే ఇటు పెడల్ చూసుకోవాల్సి వస్తుంది, హ్యాండిల్ చూసుకోవాల్సి వస్తుంది. హ్యాండిల్ చూస్తేనేమో పెడల్ తొక్కటం రావట్లా, ఆ పెడల్ ఎక్కడుందో అర్థం కావట్లా. అలాగని హ్యాండిల్ వదిలిపెట్టి పెడల్ దొక్కుతుంటే నీవు ఇది ఎటుపోతుంది అర్థం కావట్లా. అలాగని హ్యాండిల్ చూసుకుంటే సైకిల్ ముందుకు పోవట్లా. ఎందుకంటే నువ్వు కాళ్ళకి వెళ్ళాలి కదా, పెడల్ దొక్కాలా, సైకిల్ ముందుకు పోవాలా, హ్యాండిల్ బ్యాలెన్స్ చేయాలా. అంటే ఈ రెండు ఏకకాలంలో చేయాలి. ఇది కుదరట్లా, ఏదో ఒకటే సాధ్యం అవుతుంది. మా వాడిని అడిగితే, అబ్బాయి పట్టుకో సైకిల్ నేను దొక్కుతానంటే 1-2 సార్లు పడి, బాయ్ నేర్చుకో, వచ్చేది లేకపోతే లేదు అని పడేశాడు, పక్కన వదిలేశాడు, నన్ను పక్కన పడేశాడు. నాకు బాధ కలిగింది. వాడేమో హాయిగా దొక్కుతున్నాడు, నాకేం తొక్కటం రావట్లా. ఏం చేయాలా? ఒకరోజు ఒక ఐడియా వేసా. మా బజారు హైవే రోడ్డుకి, ఈ బజారుకి హైవే రోడ్డు పెద్ద మెరక, అక్కడ నుంచి అలా డౌన్ ఉంటుంది అన్నమాట. ఎంత మెరకంటే ఇక మనం పెడలు దొక్కే అవసరం లేదు, పెడలు దొక్కే అవసరమే లేదు. అక్కడ ఎక్కి కూర్చొని సైకిల్ మీద జస్ట్ హ్యాండిల్ చూసుకుంటే చాలు, రయ్యమని రాకెట్లాగా పోయింది. ఎట్లన్నా నేర్చుకోవాలని పక్షవాతం వచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. సాయంత్రం పూట 4:30-5 ఆ ప్రాంతంలో కాస్త ఎండాకాలం లోపల వెచ్చగా ఉందని ఆయన తెచ్చి మంచం రోడ్డు మీద వేసి ఆడ పండుకోబెట్టారు ఆయన్ని. ఆయనకు కాలు చేయి పని చేయట్లా పాపం. ఆయన బాధ అయింది, మాట రాట్లా. నేను ఆ మెరక మీద ఎక్కా. అక్కడ ఎక్కి హ్యాండిల్ ఒక్కటే చూసుకుంటే జాలిగా మనం పెడలు దొక్కే అవసరం లేదు, కాళ్ళకు పని లేదు. కాళ్ళు అలాగా పెట్టుకొని హ్యాండిల్ బ్యాలెన్స్ చేసుకుంటే ముందు హ్యాండిల్ చూసుకోవటం వస్తే తర్వాత పెడల్ నేర్చుకుందాం అని స్కెచ్ చేసి, మరి అంత స్పీడ్గా వచ్చినప్పుడు బండి కంట్రోల్ చేసుకోవాలిగా, సైకిల్ కంట్రోల్ కావాలిగా. బ్రేక్ వేస్తే నేను పడతాగా ముందుకి. ఇది ఏం తెలియదు, జస్ట్ బండి దానంతా అదే పోవాలా, సైకిల్ దానంతా అదే పోవాలా, నేను హ్యాండిల్ చూసుకోవాలనుకున్నాను. అంత హైట్ నుంచి బండి ఆ సైకిల్ వస్తా రయ్యమనికి స్పీడ్గా వస్తుంది. దేవుడు దేవల్ల ఎవరు అడ్డం అలా వస్తా కంట్రోల్ కాలే. ఇక నాకు హ్యాండిల్ ఇట్టిట్టు అనుకుంటా పోయి నేరుగా ఆయన మంచానికి ఢీ కొట్టా. అంత స్పీడ్ నుంచి వచ్చే సైకిల్ వచ్చి దన్మంది అయ్యేసరికి అప్పటిదాకా పాపం మాట సరిగా లేని ఆయన వామ్మో నరిచాడు. దేవునికి స్తోత్రం, వామ్మో అని ఒక్కటే ఇరికాకేశాడు. ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన గడగడగల్లాడుతూ చూస్తున్నా. నేనే కింద పడి సైకిల్ లేపుకుంటున్నా. వాళ్ళు ఉరుకుతా వచ్చి చూశారు జరిగిన సన్నివేశం మీద. అర్థమైంది వాళ్ళకి, ఈ నేరుగా వచ్చి గుద్దాడని అర్థమయ్యి
పట్టుకొని చూశారు నన్ను. నువ్వు ఫలానా వాళ్ళ అబ్బాయి కదా అన్నారు. అవునన్నా. ఏం చేసామన్నారు. సైకిల్ తగిలిందన్న. ఎందుకు తగిలిచ్చామన్నారు. నేర్చుకుంటానికి అక్కడి నుంచి వచ్చాను, తేడా పెట్టాను. ఎట్టన తనలా ఓ ఎక్కడన్నా మెల్ల చూసి నేర్చుకోరా, ఏంది ఇక్కడ రోడ్ల మీద. ఎట్టకేలకు అట్లా ఎన్నిసార్లు పడ్డానో నాకు తెలియదు. మొత్తం మీద ప్రయత్నం మాత్రం అనుకోలే. 4-5 సార్లు ట్రై చేశాను, ఇది రావట్లేదు హ్యాపానే అని పక్కన పడేస్తే ఇప్పటికి నేను వాహనాన్ని నడపగలిగేవాడిని కాదు. ఏమైనా కానీ ఆల్రెడీ నడుపుతున్నవాళ్ళు నడుపుతున్నారు కదా, తొక్కుతున్నవాళ్ళు సైకిల్ తొక్కుతున్నారు కదా, నేనెందుకు తొక్కకూడదు, మళ్ళీ ట్రై చేద్దాం అని ఇక అదే నిద్ర అదే ఆహారం అన్నట్టు చివరి నిద్రలో కూడా సైకిల్ తొక్కుతున్నట్టు చివరికి ఎట్టకేలకు చక్కగా సైకిల్ తొక్కటం, అది కూడా చేతులు వదిలి మరీ సైకిల్ తొక్కే స్థాయికి దిగాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆత్మీయ జీవితంలో ప్రయత్నాలు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, భౌతికంగా కావచ్చు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు నిరాశ వచ్చి, కృంగుబాటు వచ్చి ఇక చేయబుద్ధి కదా ప్రయత్నం. కానీ అది తప్పు అంటుంది దేవుని వాక్యం. అది తప్పు అంటుంది దేవుని వాక్యం. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను నీకు తోడై ఉన్నాను, నేను చెప్పిన మాట చొప్పున నువ్వు నడుస్తూ ఉండు, నీకు తెలియకుండానే నీ శరీర సంబంధంగా ఎదుర్కొనే శోధనలు కావచ్చు, ఆత్మ సంబంధంగా ఎదుర్కొనే శోధనలు కావచ్చు, అన్నీ డీల్ అయిపోతాయి. అన్నీ డీల్ చేస్తాను నేను, అన్నీ డీల్ చేస్తాను. ఒక్కటే చూసుకోను, నా మాట చొప్పున నడుస్తున్నావో లేదో ఒక్కటి చూసుకోను. నడక ఆపేశావంటే అప్పటికి నడవలేవు. నువ్వు నడవటం మానవద్దు, నువ్వు నడుస్తూ ఉండు, సాగిపోతా ఉండు. ఓపికతో ముందుకు నడు. శరీర సంబంధంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావు, ఏదో ఇంట్లో పరిస్థితులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, శరీర రోగాలు కావచ్చు, ఏవో ప్రయత్నాలు విఫలం, ఉద్యోగ ప్రయత్నం విఫలం కావచ్చు, ఎన్నో అటెంప్ట్ చేసావు కానీ ఏది వర్కౌట్ కాలేదు, చీదరబుడుతుంది, ఇక దేనికి వెళ్ళబుద్ధి కానీ పరిస్థితి వచ్చింది. ఓకే, కృంగిపోయావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రయత్నం మానొద్దు, నువ్వు చేస్తూ ఉండు, నువ్వు వెళ్తూ ఉండు, నేను సిద్ధపరిచింది నీ చేతికి అందిన దాకా నువ్వు నడుస్తూ ఉండు, ఖచ్చితంగా దాన్ని నువ్వు అందుకుంటావు, నేను నీకు ఇస్తాను, నువ్వు సాగిపో, నువ్వు ఆగొద్దు. ఇంకా లైఫ్ లేదనుకోవద్దు, నిరాశకు తావివ్వద్దు, కృంగుబాటుకు తావివ్వద్దు, నిరుత్సాహపడొద్దు. నువ్వు నా మాట చొప్పున నువ్వు నడు. నిన్ను గెలిపించే బాధ్యత నాది, నడిపించే బాధ్యత కాదు, గెలిపించే బాధ్యత నాది. నువ్వు సాగిపో, నేను చూసుకుంటాను. నువ్వు ఆగావంటే నేనేం చేయలేను, నా వల్ల కాదు అని వెనకడుగు వేసావంటే నేనేం చేయలేను. నువ్వు వెనకడుగు వేయొద్దు. నా తండ్రి నాతో ఎన్నోసార్లు ఈ విషయాలు మాట్లాడాడు. అడుగులు తడబడిన వేళ నా ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడాడు. నేను ఇక జీవితంలో ముందుకు సాగలేను అనే పోరాటాలు నాకు ఎదురైనప్పుడు, ఈ దెబ్బతో ఇక నా నడక ఆగిపోతుంది, ఇక నేను కదలలేను అనే ఘట్టాలు నాకు ప్రారంభం నుంచి సేవ అనుభవంలో స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా అనుక్షణం అనుదినం అనేక రకాలుగా ఎదురవుతూ ఉన్నప్పటికీ నా దేవుడు ఎప్పుడు నా వెనకుండి మాట్లాడుతున్న స్వరం ఒకటే, సాగి వెళ్ళు, సాగి వెళ్ళు, సాగి వెళ్ళు, సాగి వెళ్ళు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. పరుగు పందెంలో వెళ్ళేవాడు యేసు వైపు చూడాలా, లక్ష్యం వైపు చూడాలా? నాకు ఒకసారి డౌట్ వచ్చిందిలే, అడిగాను, ఏమయ్యా పరుగు పందెంలో పరిగెత్తేవాడు వానికి ఏదో ఎయిమ్ ఉంటుంది, ఓ లక్ష్యం ఉంటుంది, దాని వైపు చూస్తా పరిగెత్తాలి. కానీ పరుగు పందెంలో పరిగెత్తేవాడు నీకెళ్ళి చూస్తా పరిగెత్తడం ఏంటి? లక్ష్యం వైపు కదా చూసి పరిగెత్తాలి, నీ వైపు చూసి పరిగెత్తడం ఏమిటి అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఏంటంటే, లక్ష్యం వైపు చూసి నువ్వు పరిగెత్తుదామని ప్రయత్నిస్తే ఎంత ప్రయత్నించినా నువ్వు విఫలమే అవుతావు. ఎందుకంటే నీ పరుగు సాగదు, నీకు నిరాశ నిస్పృహ వచ్చేస్తుంది. నా వైపు ఎందుకు చూడమన్నానంటే 2 కారణాలను బట్టి చూడమన్నాను. మొదటి కారణం, నేను పరుగు గెలిచి
నిలిచాను, నేను జయించి సాధించి నీ ముందు నిలిచాను గనుక నువ్వు నా వైపు చూసినప్పుడు నీకు ఆశ కలిగిద్ది. నా ప్రభు చేరాడు, నేను కూడా చేరతాను. నా ప్రభు సాధించాడు, నేను సాధిస్తాను. నా ప్రభు గెలిచాడు, నేను గెలుస్తాను అని ఆశ పుట్టింది నాన్న నీకు. అందుకే నా వైపు చూడాలి నువ్వు. ఎందుకంటే నేను గెలిచి అక్కడ కూర్చున్నాను, నువ్వు కూడా గెలుస్తావు. నేను చెప్తున్నాను రా. ఇది ఒకటి. నా వైపు చూడటం వల్ల నీకు వచ్చే మొదటి మేలు ఏంటంటే, నేను గెలిచాను, గెలిచినోడిని నీ కళ్ళ ముందు కనపడుతుంటే నీకు గెలవాలన్న ఆశ కలిగింది. ఇది మొదటిది. రెండవది, నా వైపు చూచుట ద్వారా నీలో విశ్వాసం బలపడతా ఉంటుంది. ఎప్పుడైతే నీలో విశ్వాసం బలపడుతుందో అప్పుడు నా శక్తి నీ మీద పనిచేసిద్ది. నీలో విశ్వాసం బలపడనంత వరకు నా శక్తి నీ మీద పనిచేయదు. నేను ఎంత పవర్ఫుల్ అయినా అది నీ మీద పనిచేయదు. నీలో విశ్వాసం బలపడితే, నా యందలి విశ్వాసం నీలో బలపడి నువ్వు నా వైపు చూస్తే అప్పుడు నా ప్రభావం నీ మీద పనిచేసిద్ది. అప్పుడు ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు. ఒకటి, గెలిచిన నేను నీకు మాదిరిగా ఉన్నాను కనుక గెలవాలన్న ఆశ నీకు ఉంటుంది. రెండవది, నా వైపు చూచుట ద్వారా విశ్వాసం వృద్ధి అవుతుంది. ఎందుకంటే నేను విశ్వాసానికి కర్తని మరియు దాన్ని కొనసాగించేవాడిని. నా వైపు చూచుట ద్వారా విశ్వాసం బలపడుతుంది, తద్వారా నా శక్తి నీ మీద పనిచేస్తుంది. అప్పుడు మాత్రమే నువ్వు సాధించగలవు. అందుకే నా వైపు చూసినాడు. హెబ్రీ పత్రికలో రాయించాడు. హెబ్రీ పత్రిక 12:2-3 వచనాలు చూడండి ఒకసారి, అండర్లైన్ చేసుకోండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతుము. చాలు. ఎటు చూస్తూ? యేసు వైపు చూస్తూ. యేసయ్య ఏం చెప్తున్నాడు? ఆగమంటున్నాడా? సాగెళ్ళమంటున్నాడా? ఏం సాగుతా ప్రవ్వా, అన్ని అప్పులే ప్రవ్వా, సంవత్సరాల నుంచి చచ్చిపోతున్నా ప్రవ్వా, అసలు బతకాలనిపించట్లేదు నాయన. ఏం చింతపడవాలి. ఇప్పటిదాకా నడిపించుకొచ్చావుగా, అట్లాగే నడుస్తూ ఉండు, నడిపిస్తూ ఉండు. ఉంటే నేను చెప్పానుగా, నువ్వు కొనసాగు, ముందుకు చెప్తా. కొనసాగితే నువ్వు వెళ్ళుచూ ఉండగా నీకు విడుదల వచ్చింది. నీకు తెలియకుండా నీ కార్యం జరిగింది. నేను చూసుకుంటా, నీకేందున్నాడు. ఎన్నోసార్లు ప్రయత్నించి విసుగొచ్చింది, విరక్తి వచ్చింది. ప్రభా అంటే ప్రయత్నం మానొద్దు, కొనసాగు. మళ్ళా ట్రై చేయి. నేను నీకు చేయి అందిస్తా. నీకు తెలియకుండానే కార్యం జరిగింది, నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళుచూ ఉండగా విడుదల వచ్చింది. నువ్వు నడుస్తూ పడతాలు లెగుస్తానైనా సరే నడక ఆపకుండా నువ్వు నడుస్తూ ఉంటే పరిపూర్ణతలోకి నేను తీసుకొస్తాను. నేనే తెస్తా. నువ్వు చేయాల్సింది ఒకటి, నా మాట చొప్పున నడవటమే నీ పని. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? ఇంకా అర్థమైతే ఇంక నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం చెబుతున్నాడు యేసయ్య? వెళ్ళండి అని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? మానుకోవద్దు ప్రయత్నాన్ని, రానియొద్దు నిరాశని, నిస్పృహని, నిరుత్సాహాన్ని. రెట్టించిన ఉత్సాహంతో నా వైపు చూస్తూ ముందుకు సాగి వెళ్ళు. అది ఆత్మీయ జీవితంలోనైనా భౌతిక జీవితంలోనైనా. యేసు ప్రభుని నమ్ముకోగానే వెంటనే నాకు ₹1,00,00,000 లాటరీ తగల్లా. స్తోత్రం. అక్క విను. యేసు ప్రభుని నమ్ముకోని బాప్తీసం తీసుకోగానే 10 కోట్ల లాటరీ తగల్లా నాకు. సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభువా అని ఆయన వైపు చూస్తూనే ఉన్నాను. ఆయన డైలాగ్ ఒకటే, నడు 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 అంటే ప్రభువా నిన్ను నమ్ముకోకముందు అదే బాధలు, నిన్ను నమ్ముకున్నాక అదే బాధ. నడవరా నువ్వు. నడుస్తూ ఉండగా సంవత్సరాలుగా నన్ను పీడించిన శోధనలను ఒకటొకటికి అడ్రస్ లేకుండా పోయినాయి. ఇది నడకలో కొనసాగుతున్నప్పుడు జరిగింది కానీ నువ్వు ఇవన్నీ వదిలిస్తే కానీ నేను నడవను అని కూర్చుంటే జరగల. విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఆయన మాట చొప్పున నీ చిత్తమే సిద్ధించుగాక ప్రభు అని అనుకుంటూ జీవిత యాత్రలో ముందుకు సాగే కొలది ఒక్కొక్కటి అందుబాటులోకి వచ్చేటట్టు ఆయనే కార్యం చేసి నన్ను వేధించిన ఆ వేదనలన్నిటి నుంచి ఒకటొకటిగా సమస్యని డీల్ చేసి నన్ను విడిపిస్తూ
ఈ మజిలీకి తీసుకొచ్చాడు. నిజంగా ఆయన నా విషయంలో అలా జోక్యం చేసుకోకపోతే నా నడక ఎప్పుడూ ఆగిపోయేది, ఎప్పుడూ నా చరిత్ర ముగిసిపోయేది. ఇప్పుడు భౌతికంగా విడుదలే కాదు, ఆత్మీయంగా కూడా నేను చెబుతున్నాను కదా, శరీరానికి జబ్బు శరీరం నుండి వచ్చే జబ్బులు అని చెప్పాను కదా. ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తుల విషయంలో ఇప్పటికీ బాధపడతానే ఉంటాను. ప్రతిరోజు ఎక్కడో చోట పరిశుద్ధాత్మకు దుఃఖం కలిగించే చర్య, ఆలోచనో, నడకో, పడకో, తలంపో, క్రియో, మాటో, చేష్టో ఎక్కడో చోట డిస్టర్బ్ అవుతా. ఉండకూడదు కదా, ఇలా నేను ఇలా ప్రవర్తించకూడదు కదా, ఇలా ఆలోచించకూడదు కదా, ఇలాంటి తలంపులు రావద్దు కదా నాకు అని ఫీల్ అవుతా. మళ్ళీ దేవుని వైపు చూస్తే దేవుడు చెప్పేది ఒకటే, నిరుత్సాహపడొద్దు, నిరాశపడద్దు. పద పద. ఏంటి ప్రభా, నా జీవితంలో ఇంకెప్పటికైనా నేను పరిపూర్ణత సాధించాను, ఎన్నొద్దు పద, అది నేను చూసుకుంటా. నడు, ఆగొద్దు. అలసి సొలసి ఆత్మీయతలు కునికి నేను నిద్రించు వేళ, శత్రువేమో కోరలు సాచి నన్ను మింగ చూసే వేళ, మాట తప్పని దేవుడా నన్ను మరచిపోలేదయ్యా, దూత నంపిన కావలిగా నన్ను కాపాడినావయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మంచి యేసయ్యా, ప్రాణం కంటే మిన్నగా ప్రేమించినవయ్యా, నీవే లేకపోతే నా గతి ఏమౌనో నా దేవా, కృపయే లేకపోతే నా దేవా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మంచి యేసయ్యా, ప్రాణం కంటే మిన్నగా ప్రేమించినవయ్యా. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఒక్కటే చూసుకుంటాడు. స్పృహలో ఉన్నావా లేదా చూసుకుంటాడు. స్పృహలో ఉంటేనేమో నొప్పి అర్థమైద్ది, స్పృహ కోల్పోతేనేమో నొప్పి అర్థం కాదు అన్నట్టు, ఆత్మీయ జీవితంలో నువ్వు సజీవంగా బతికే ఉంటే ఏ చిన్న పొరపాటు జరిగినా నువ్వు స్పృహలో ఉంటావు కనుక బాధ నీకు అర్థమయ్యి ఆయన వైపు మళ్ళుతావు. ఆత్మీయ జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఏదైనా తొట్టుపాటు జరిగితే ఏ ఫీలింగ్ లేకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు స్పృహ కోల్పోయావు, ఆత్మీయంగా స్పర్శ కోల్పోయావు, అప్పుడు డేంజర్లో పడతావు. అలా కాకుండా నొప్పి నీకు అర్థమయ్యి నువ్వు బాధ ఫీల్ అవుతుంటే ఆయన ఒకటే చెప్తాడు, నువ్వు లైన్లో ఉన్నావు పద అంటాడు. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైందో ఒకసారి చెప్పండి. నువ్వు లైన్లోనే ఉన్నావు పద అంటాడు ఆయన. కాబట్టి ఈ 10 మంది కుష్ఠరోగుల నుంచి యేసు ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి అన్న మాట రాశాడు. అది నా పాయింట్. ఈరోజు ఆత్మీయ జీవితంలో కొన్ని అపవిత్రతలు నిన్ను ఆవరించి, ఆలోచనల ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, కొన్నిసార్లు నోటి ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, నీ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి అపవిత్రతలు ఏవైతే ఉన్నాయో, నీ మనస్సు నీ ఆత్మని క్షోభ పెట్టి ఏవైతే ఉన్నాయో, వాటి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వాటి గురించి ఆలోచించొద్దు, వాటిని విడిచిపెట్టి ముందుకు సాగుతూ ఉండు, నడుస్తూ ఉండు, వెళుతూ ఉండు. నేను నిన్ను శుద్ధురాలిని చేస్తాను, నేను నిన్ను శుద్ధుని చేస్తాను, నేను చేస్తాగా, నువ్వు సాగు. వారు శుద్ధులైరి అని ఉంటుంది. ఈ శుద్ధులైరి అనే మాట పట్టుకుంది నన్ను. ఆ మాటతో నాతో మాట్లాడాడు. అది మీకు ఇప్పుడు ఈరోజు నాతో మాట్లాడాడు. నువ్వు వెళుతూ ఉండు, నేను చేస్తా కదా నేను శుద్ధుని. నా ప్రశ్న ఏంటంటే, ఎప్పటికైనా నేను శుద్ధుని అవుతానా? ఎప్పటికైనా నేను శుద్ధుని అవుతానంటే అవుతావు, నేను చేస్తాను. నువ్వు నడు, నా మాట చొప్పున నువ్వు నడు. ఇప్పుడు మీకు ఇక డౌట్ ఉందా? తీరిపోయిందా? అవుతారా? ఎప్పటికైనా అవుతారా? అయ్యేంత వరకు నువ్వేం చేయాలి? నడుస్తూ ఉండాలి. ఆయన మనతో చెప్పింది ఏంది? అదే, నువ్వు వెళ్ళు అని. ఆగొద్దు. కాబట్టి ఈ 2 మాటలు, ఇటు శరీర సంబంధంగా నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో కూడా ఆయన అదే చెప్తున్నాడు. నువ్వు ఆగొద్దు, నువ్వు సాగుతాడు. విశ్వాసములో సాగు, ప్రార్థనలో సాగు, వాక్యంలో సాగు, పరిశుద్ధుల సంఘములో సాగు. నువ్వు నడుస్తూ ఉండు.
సమయం వచ్చినప్పుడు ఒకటొకటి మొత్తం నేనే పరిష్కరిస్తా. ఏం కృంగిపోవద్దు, కంగారు పడద్దు, దిగులు పడద్దు, విస్మయం ఉండొద్దు, రాత్రులు నిద్ర మానుకొని ఆడవద్దు, తిండి మానుకొని దిగులు పడద్దు. నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నా ప్రభు. ధైర్యంగా సాగిపో, నేను చూసుకుంటా. ఎప్పుడు అని అది నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్తా ఉండు. కాలది చాలా కాలం అయింది కానీ అవన్నీ నీకొద్దు. కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో పెట్టుకోను, నువ్వు సాగిపో. ఏమంటారు? ఒక్కటే, ఆయన చెప్పింది చేసావో లేదో ఒక్కడు చూసుకో. మారు మనసు పొందమన్నాడు, పొందావు. బాప్తిస్మం పొందమన్నాడు, పొందావు. పరిశుద్ధాత్మ అభిషేకము నడిపింపు పొందుకోమన్నాడు, పొందావు. అందులోనే ఉన్నావు, సాగుతున్నావు. జాగ్రత్తగా ప్రయాణించు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, నీ ప్రయత్నాలు నువ్వు చేయి. కానీ అన్ని విషయాల్లో ఆయన వైపు చూడు. ఆయన ఏం చెప్తున్నాడు ఇంకా నువ్వు సాగలేవు, కూర్చోమంటున్నాడా? లేదు, నువ్వు నడుస్తావు, నువ్వు గెలుస్తావు, నువ్వు సాగమంటున్నాడా? ఏం చెప్తున్నాడు అనేది చూసుకో. దేవుడు ఎప్పుడు కూడా నీ వల్ల కాదులే కూర్చో అనడు. అది సైతానుగాడు అంటాడు. నీ వల్ల కాదు, నువ్వు ఎన్ని చేసినా దరిద్రమే, విఫలమే, నువ్వు ఓడిపోయిన వ్యక్తివి. ఈ డైలాగులన్నీ నీకు వినిపించేది లూసిఫర్ గాడు, సైతాన్ గాడు. నా ప్రభు ఎప్పుడు చెప్పడా మాట? ఆయన వెన్ను తట్టి పద, వాక్యమనే ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును, వాక్యమనే ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును కట్టుకొని అపవాది తంత్రములను అణగద్రొక్కుదాం, అంధకార క్రియలను అణచివేయుదం. అపవాది తంత్రములను అణగద్రొక్కుదాం, అంధకార క్రియలను ఆటివేయుదం. రక్షణనే శిరస్త్రాణం ధరించెదము, నిరీక్షణ కలిగి మనము సాగిపోదము. రక్షణనే శిరస్త్రాణం ధరించెదము, నిరీక్షణ కలిగి మనము సాగిపోదము. వెనుదిరిగి చూడక విశ్వాసం వీడక, వెనుదిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి, 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 సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తెదము. దేవా ఎందాక పరిగెత్తాలి? మిన్నల్ లాంటి నన్ను, ఒక చిన్న పక్షి లాంటి నన్ను రాజంతటి వాడు సైన్యాన్ని వేసుకొని వేటాడుతుంటే నేను ఎక్కడ తలదాచుకుంటాను? ఎంతకాలం నేను తప్పించుకుంటాను? దేవా, నా గతి ఏంటయ్యా? నా వల్ల కావట్లేదయ్యా. తరుముతున్నాడు రాజు, తరుముతున్నాడు, ప్రభుత్వమే తరుముతుంది, సైన్యం తరుముతుంది. నేను ఎలా తప్పించుకోగలను దేవా అంటే దేవుడిచ్చిన సమాధానం ఏమైంటో ఊహించండి. దావీదు, నీ జీవితమంతా తరంబడవు. ప్రస్తుతం తరమబడుతున్నావు. తరుముతున్నారా? తప్పించుకో. ఒకనాటికి తరమబడుతున్న నువ్వు లైన్లో ఉంటాడు. నిన్ను తరిమేవారు అభావులవుతారు. అభావులంటే తెలుసా? శూన్యమైపోతారు. నిన్ను తరిమేవారు శూన్యులైపోతారు. తరమబడుతున్న నీవు రాజు. నీ బ్రతుకంతా తరమబడటం ఉండదు. తరమబడిన అనుభవాలు కొంతకాలమే, తర్వాత స్థితి మారింది. ఇలా భక్తులందరికీ అలా నిరీక్షణను కలిగించాడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. తరమబడిన దావీదు రాజు అయ్యాడు, తరిమిన సౌలు అడ్రస్ లేకుండా పోయాడు. యేసు ప్రభులో నూతనంగా కళ్ళు తెరిచినప్పుడు నా ప్రభు నాతో మాట్లాడిన విషయాలు ఇవే. నేను నీకు చెప్పినవి చేసుకుంటూ నువ్వు సాగిపో, తర్వాత నేను చూసుకుంటాను. మారు మనసు పొందు అన్నాడు, పొందాను. బాప్తిస్మం పొందు అన్నాడు, పొంది పాపాలు కడిగేసుకో.
అప్పుడు ఆ శాపం తొలగిపోతుంది. ఓకే, పాపాలు కడిగేసుకున్నా ప్రభా, కడిగేసుకున్నానయ్యా, రైట్. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేసుకో. ప్రభా, ఆత్మాభిషేకం కోసం ప్రార్థన చేసుకున్నాను, ఆత్మ నడిపింపును పొందుకున్నాను, సంతోషం, నువ్వు ఇంకా సాగిపో, ఆత్మ నడిపింపులో సాగిపో. తర్వాత నేను ఈ మూడే చూసుకున్నాను: మారు మనసు, రక్షణ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ నడిపింపు, వాక్య అవగాహన. చూసుకున్నాను. ఇక యాత్ర మొదలుపెట్టాను. పరిస్థితులు ఏం మారినట్టు కనపడలా స్టార్టింగ్. అయినా సరే ఆయన అన్నాడు, ఇంక నువ్వు వేరేం చూడొద్దు, నువ్వు వెళ్ళిపో ముందుకు, అలానే సాగిపో. దావీదు తరమబడ్డట్టు తరమబడతానే ఉన్నాను. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నేను చెప్పినవి చేసావు, తర్వాత నేను చూసుకుంటా పో. మొత్తం డీల్ చేశాడు. ఫ్రీ వర్డ్, స్వేచ్ఛాపూరితమైన పక్షిలాగా నన్ను మార్చాడు. ఆయన మార్చాడు. నీ జీవితంలో కూడా ఆ కార్యాలు చేస్తాడు ఆయన. ఆయన ఏం చెప్పాడో అవి చేసావో లేదో చూసుకో. మారు మనసు పొందేవో లేదో చూసుకో. రక్షణ పొందేవో లేదో చూసుకో. పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఉన్నావో లేదో చూసుకో. ఇవే మేజర్గా నువ్వు చూడాల్సింది. వాక్యాన్ని కొలబద్దగా పెట్టుకొని వాక్యానుసారమైన అడుగులు వేసుకుంటా వెళ్తున్నావో లేదో చూసుకో. దావీదు దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేశాడు. తరమబడుతూనే వేదన పడుతూనే, భయపడుతూనే, కుటుంబానికి దూరం అయ్యాడు, ఇంటికి దూరం అయ్యాడు, అన్నలకు దూరం అయ్యాడు, తల్లిదండ్రులకు దూరం అయ్యాడు, ఒంటరి పక్ష అయ్యాడు, కాపాడే దిక్కు లేదు, దేవుడు తప్ప ఇక వేరే దారే లేదు. రాజు అంతటి వాడే గుంపునేసుకొని వెంటబడుతున్నాడు. ఎక్కడ ఏ అడవిలో ఉన్నాడన్నా సరే అక్కడికి పోయి వేటాడుతున్నాడు. అయినా సరే దేవుని మాటలను పట్టుకున్నాడు, అలా సాగిపోయాడు. దావీదు చిరస్థాయిగా నిలిచిపోయాడు. తరిమిన వారు శూన్యులైపోయారు. బిడ్డలారా, ఈ రోజు నువ్వు దేని చేత తరమబడుతున్నావో, దేని చేత కొట్టబడుతున్నావో, దేని చేత వేదనను అనుభవిస్తున్నావో, భయం గుప్పెట్లో బతుకుతున్నావో, నేను చెప్తున్నా, నా దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, సాగిపో. నిన్ను తరుముతున్నవి అడ్రస్ లేకుండా నేను చేస్తా. నిన్ను వెంటబడి తరుముతున్నవి అభావులయ్యేటట్టు నేను చేస్తా. వారు శూన్యమయ్యేటట్టు నేను చేస్తా. నీ పక్షాన నేను నిలిచి ఉన్నా, నేను నీ తోడుగా ఉన్నా, నువ్వు భయపడవుతావు. నా తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, మళ్ళా ప్రయాణం మొదలుపెట్టావు. ఈసారి గెలుపు నీదే, ఈసారి విజయం నీదే. ఇంతవరకు సాధించలేని కార్యాలు మునుముందు నువ్వు చూడబోతున్నావు. నా దేవుడై జరిగించబోతా ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. పైకి లేచి నిలబడు. ఆత్మీయ జీవితంలో కూడా నీకు జయాన్ని అనుగ్రహించబోతున్నాడు నా దేవుడు. నువ్వు నడుస్తూ 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 ఇప్పటికే కొంత మార్పు నీలో జరిగింది, కొంత చేంజ్ నీలో వచ్చింది, చేశాడు. కొంత రూపకల్పన నీలో చేశాడు. ఇక మిగిలింది కూడా ఆయనే పూర్తి చేస్తాడు. పరిపూర్ణ పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా నిన్ను చేసి ఆయన ఎదుట నిలబెట్టుకున్నట్టుకు ఆయన శక్తిగల దేవుడు. శక్తిగల దేవుడు. నీ చెయ్యి పట్టుకున్నది ఆయన. పోయిన వారం చెప్పాడు, నేను నీ చెయ్యి పట్టుకున్నా, నీతో నేను వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు నీ చెయ్యి విడవనని చెప్పాడు. విడవని ఎడబాయిని దేవుడు. కృతజ్ఞతలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దాం రండి, స్తోత్రం చెప్దాం రండి, స్తోత్రం చెప్దాం రండి. అందరం 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 స్తుతిద్దాం రండి. భయపడవద్దు అని నా దేవుడు మాట్లాడుతున్నాడు. నడక ఆపొద్దు, వెనక్కి పోవద్దు. కొంతమంది నడవటం మానేసి కూర్చుంటారు, కూలబడిపోతారు నిరాశ ఊబిలో. కొంతమంది ఏమి ఇంకెందుకులే అని వెనక్కి దేవులాడుతారు. వెనక్కి వెళ్దామని. రెండు తప్పే. నువ్వు వెనక్కి వెళ్ళడానికి లేదు పిరికి పందలాగా, నువ్వు కూలబడిపోవడానికి లేదు నిరాశ జబ్బున్నోళ్ళలాగా. నువ్వు ముందుకే వెళ్ళాలి, నువ్వు ముందుకే సాగి వెళ్ళాలి. నీకు విజయం సాధించి పెడతా, నేను చూసుకుంటాను ఆ సంగతి. నా వల్ల కాదు అనొద్దు, నీ వల్ల కాదు, నేను చూసుకుంటాను. దేవా నీకు స్తోత్రం అంటూ కృతజ్ఞతలు చెప్దాం, కృతజ్ఞతలు చెప్దాం. ఏ క్షణానైనా మార్పు రావచ్చు, ఏ క్షణానైనా కార్యం జరగవచ్చు. నువ్వు నడుస్తూ ఉండగా, నువ్వు వెళుతూ ఉండగా శుద్ధీకరణ జరగవచ్చు, స్వస్థత కార్యం జరగవచ్చు, విడుదల కలగవచ్చు, ఆశ్చర్యక్రియలు జరగవచ్చు. ఆశ ఉంది, విశ్వాసం ఉంది, కార్యములున్నాయి. పరిశుద్ధ ప్రభువా, పరిశుద్ధ ప్రభువా, రాత్రి ఈరోజు 2 కూటాల్లో ముక్కుసూటిగా మాతో మాట్లాడు. మా ప్రాణాలను తెప్పరిల్ల చేసినందుకు, కర్తవ్యాన్ని బోధించినందుకు వందనాలు.
నిరాశ ఊబి నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. ఇక నడవలేము, కృంగిపోయినాము, ఇక అడుగులు సాగవు అనుకున్న స్థితి నుంచి ధైర్యం తెచ్చి మళ్ళా అడుగులు ముందుకు కదిలింపజేసినందుకు స్తోత్రం. నిజమే ప్రభువా, నీ మాట చొప్పున నడుస్తున్నామో లేదో ఒక్కటి చూసుకుంటే చాలు, తర్వాత కార్యక్రమాలన్నీ నువ్వే చూసుకుంటావు. నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా మేము సీరియస్గా తీసుకొని మేము అడుగులు వేయడానికి సహాయం వచ్చేది. నడిస్తే పడతానేమో అనుకుంటే పిల్లవాడు జీవితంలో నడవలేడు. పడితే పడ్డాను అని అడుగులు వేసిన వాడే గెలుస్తాడు, నడుస్తాడు, నిలుస్తాడు, నడిపిస్తాడు. అలాగే నా ప్రభువా, మేము కూడా నాయన ఆత్మీయ యాత్రలో నడవాలి. పడ్డా సరే తిరిగి లేచి నడవటం మొదలు పెట్టాలి. మళ్ళా పడ్డా సరే మళ్ళా లేచి నడవటం మొదలు పెట్టాలి. మళ్ళా పడ్డా సరే మళ్ళా లేచి నడవటం మొదలు పెట్టాలి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. శత్రువా నా మీద అతిశయపడకో, శత్రువా నా మీద అతిశయపడకో. ఇదిగో ఇప్పుడు నేను పడినను, నా దేవుడు తిరిగి నన్ను లేపును. ఆయన నన్ను నిలుపును, నేనే గెలుస్తాను. నా యేసయ్య గెలిచాడు, నేను గెలుస్తాను, ఎందుకంటే ఆయన నాకు తోడుగా అనే తలంపు, అనే స్థిర మనసు మాకు దయచేసి ఈ విశ్వాసయాత్రలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతిని నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆశీర్వాద ప్రార్థన చేయబోయే ముందు ఒక విషయం చెప్పాలి. రేపు వచ్చే బుధవారం, గురువారం, శుక్రవారం ఉపవాస కూటాలు ప్రతిష్ఠింపబడ్డాయి. ఆత్మీయ జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి, తిరిగి దేవునితో మమైక్యం అవ్వాలి, ప్రార్థనా జీవితాన్ని తిరిగి కట్టుకోవాలి, వాక్య ధ్యానాన్ని తిరిగి కట్టుకోవాలి, దేవునికి సమీపంగా అడుగులు వేయాలి అని ఆశ కలిగిన ఆత్మీయులందరికీ శుభవార్త. 3 days ఫాస్టింగ్ ప్రేయర్. బుధవారం ఉదయం పగటి కూటంతో స్టార్ట్ అయింది. శుక్రవారం మధ్యాహ్న కూటం పగటి కూటంతో ముగించబడిద్ది. 3 రోజులు 5 కూటాలు. బుధవారం 2, గురువారం 2, శుక్రవారం 1, దాంతో ముగించబడింది. కనుక సోమ, మంగళ అంటే రేపు ఎల్లుండి పని చేసుకోండి. ఆ 3 రోజులు ఎగ్గొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దూరాల్లో ఉన్నవాళ్ళు లైవ్ ద్వారా అందుబాటులోకి రావచ్చు. ఈ 3 దినాల ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండొచ్చు. అన్ని విధాల మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, భౌతికంగా ఎదుర్కొన్న పిల్లల చదువులు కావచ్చు, పంట పొలాలు కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, ఏదైనా సఫలత కొరకు ప్రార్థనలో ఉందాం. ఆత్మీయ జీవిత బలాభివృద్ధి కోసం కూడా ముఖ్యంగా ప్రేయర్లో ఉందాం. అలాగే ఈరోజా ఉంటాయి, ఏం పర్వాలా. నేను పొందుతానని బాప్తిస్మానికి వస్తే ఎప్పుడు ఇవ్వకుండా ఉన్నాను. నేను అన్నం తిన్న చేయగడుక్కొని వచ్చి కూడా బాప్తిస్మ ఇచ్చిన రోజులు ఉన్నాయి. నాకు ఆత్మరక్షణ కావాలి. నరకం నుండి ఒక ఆత్మ రక్షింపబడతాను అని ముందుకు వస్తే తిండి కూడా పక్కన పెట్టి వచ్చి బాప్తిస్మ ఇస్తాను. నాకు దానికంటే ఇది ముఖ్యం. ఓకే, కాబట్టి బాప్తిస్మ కార్యక్రమం అప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. ఇంకా ఎవరైనా యేసయ్య మాట చొప్పున నడవాలనుకుంటే, నేను చేసినట్టు చేయాలనుకుంటే, మారు మనసు పొంది పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధ రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఒక నూతన జన్మ అనుభవంలో నడవాలనుకుంటే, అలా సిద్ధపడ్డ వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే రావచ్చు. బాప్తిస్మం ఇస్తాను. దేవునికి స్తోత్రం. రాత్రి అనేక మంది పొందారు. ఇంకా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా పొందగోరినా కూడా మీరు కూడా రావచ్చు ముందుకి. పురుషులైతే ఆ పక్క నుంచి, ఈ గేటు ఆ పక్క నుంచి రావచ్చు, స్త్రీలైతే ఈ పక్క నుంచి రావచ్చు, రక్షణ పొందాలనుకున్నవాళ్ళు. ఓకే, ఇప్పుడే పిలిపించాను, మీ ఇష్టం. ఈ పిలుపు ఆలకించి వస్తే ఇస్తా. అంటే చెప్పాలి కదా, నా బాధ్యత, అందుకని చెప్తున్నాను నేను. లేకపోతే మంత్ ఎండింగ్లో ఎటుగొడి బాప్తిస్మాలు ఉంటాయి, అప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు. ప్రతి నెల చివరి బుధవారం బాప్తిస్మ కార్యక్రమం ఉంటుంది. ఈ నెల 30 బాప్తిస్మాలు ఉంటాయి, అప్పుడైనా తీసుకోవచ్చు. లేదన్నా నేను ఈ బాప్తిస్మ పొందాలనే వచ్చాను, నా ప్రభు చేతికి నా జీవితాన్ని అప్పగిస్తానంటే పరిగెత్తి రా, తొందరగా రా, ముందుకు రా, దారి ఇవ్వండి. వచ్చేవాళ్ళగా బాప్తిస్మ పొందాలని వచ్చేవాళ్ళకి దారి ఇవ్వండి, వచ్చి లైన్లో ఉంటారు. ఫాస్టింగ్స్ ఎప్పుడు? ఉపవాసాలు పెద్దగా చెప్పండి.
46, 47, 48. ఆహా, 16, 17, 18. సరే, మరి ఇంతకు ధైర్యంగా ఉన్నారా? ప్రశాంతంగా ఉన్నారా? కృంగిపోతున్నారా? ఏం కలత చెందొద్దు. పిలిచినవాడు నమ్మదగినవాడు. రైట్, ఇప్పుడు ఫైనల్ బ్లెస్సింగ్. ప్రభా, నీ సన్నిధిలో నిలిచిన నీ బిడ్డలు ఏ సమస్యల్లో, రోగాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, కలతల్లో, కన్నీళ్లలో, ఆత్మీయ జీవితంలో ఎదురు దెబ్బలు తింటున్న పరిస్థితుల్లో ఉన్నారో, సాతాను కుట్రల్లో బలై ఉన్నారో, మంత్రశక్తుల ప్రయోగాల్లో బలై ఉన్నారో, ఎవరు ఏ విధమైన ఇబ్బందులు ఇక్కడికి వచ్చారో, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, ఎంతోమందిని స్వస్థపరిచి సాక్ష్యం పంపించావు. రాత్రి కూడా మేము ఎన్నో సాక్ష్యాలు విన్నాం, ఈవేళ కూడా ఎన్నో సాక్ష్యాలు విన్నాం నీ కార్యాలు. నా ప్రభు, వీరందరి పక్షంగా, బిడ్డలందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల పక్షంగా కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు బాప్తిస్మం పొందడానికి వస్తున్న బిడ్డల పక్షంగా కూడా ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలందరినీ దీవించి నీ సమాధానంతో నింపి, వారి దోషములు, పాపములు, నా దోషములు, పాపములన్నీ నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఫాస్టింగ్ ప్రేయర్కి మమ్మల్ని సిద్ధపరచండి. 3 దినాలు కూడా నీ సన్నిధిని మేము అనుభవించాలి. మాకు సహాయము చేయండి. గొప్ప గొప్ప కార్యాలు జరగాలి, సూచక్రియలు జరగాలి, స్వస్థత కార్యాలు జరగాలి, ఆత్మీయ బలాభివృద్ధి కలగాలి, మంచి ఆరాధనలు జరగాలి, నీకు మహిమ రావాలి, ఏకాంత ప్రార్థనా జీవితాన్ని పునర్నిర్మించుకోవాలి, భక్తిని, ఆత్మీయతను తిరిగి పెంపొందించుకోవాలి. మమ్మల్ని బలపరచు. నీ బిడ్డలు నా ప్రభువా, నీ సన్నిధిని విడిచి, మందిరం విడిచి ఇదిగో బయలు వెళ్ళుచుండగా వారికి తోడుగా నీ సన్నిధి నుంచున్నాయన. మందిరాన్ని విడిచి వెళ్ళుచుండగా గృహాలకు చేరు పర్యంతం నీ సన్నిధి మాకు, బిడ్డలకు అందరికీ తోడుగా ఉంచు. వారు వెళ్ళుచూ ఉండగా శుభవార్తలు వారికి వినపడాలి. వారు వెళ్ళుచూ ఉండగా విడుదల వారికి జరగాలి. వారు వెళ్ళుచూ ఉండగా వారు శుద్ధులవ్వాలి. వారు వెళ్ళుచూ ఉండగా వారికి స్వస్థతలు కలగాలి. వారు వెళ్ళుచూ ఉండగా వారికి శుభవార్తలు వినపడాలి. మంచి సమాచారములు యేసు నామములో వినబడునుగాక. మా బిడ్డలే దీవించు. మాకు అవసరమైన స్థలమును నీ కృపతో ఇప్పించు. కుడి ఎడమలకు మమ్మల్ని ఇంకా వ్యాపింపచేయి. నా ప్రభువా, బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులకు అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, యవనులు, పసిబిడ్డలతో సహా బిడ్డల్ని దీవించమని, కృపాక్షేమాన్ని కలిగించమని, కన్నీరు తుడవమని, ఆదరణ దయచేయమని, విడుదల దయచేయమని, జయ జీవితాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందియున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసము, సమాధానము, నడిపింపు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై నిత్యత్వంలో మనందరము చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఎలాగైతే పరిశుద్ధాత్మ నడిపింపులో నడుస్తున్నారో మీ జీవితకాలం అలాగునే దేవుని ఆత్మ నడిపింపులో కొనసాగండి. ప్రభువులో వర్ధిల్లండి. ఆత్మీయ యాత్రలో ముందుకు దూసుకెళ్ళండి. ఒకటొకటిగా దేవుడు కార్యాలు చేస్తాడు. జై జీవితం స్వతంత్రించుకుంటాం. 2 విధాల శుద్ధీకరణ పొందుతాం. బాప్తిస్మం పొందకూరిన వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే వచ్చేసేయండి. వచ్చిన వాళ్ళని నీళ్ళ దగ్గరకు తీసుకెళ్ళండి. నన్ను పాడాగా ఇప్పుడు దాకా శిరం మీద ముళ్ళ సాక్ష్యం. బాప్తిస్మానికి సిద్ధమైన వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే, రక్షణ కావాలన్నా, నాకు నా పాప జీవితాన్ని కడిగేసుకోవాలి, నేను యేసయ్య బిడ్డగా బ్రతకాలి, నేను క్రీస్తులో ఉండాలనుకుంటున్నాను అన్నోళ్ళు ఇందులోకి వచ్చేయండి. ఈ గ్రిల్లోకి వచ్చేయండి. పరిచారకులు మిమ్మల్ని తీసుకెళ్తారు నీళ్ళ దగ్గరికి. రైట్. అది ఇప్పుడు కష్టం నాన్న. మరోసారి పాడదాంలే. కన్నుల జారిన కన్నీళ్ళు అనే పాట పాడతాను. ఓకే. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా.
కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. నిన్ను వేధిస్తున్నవారు అభావులవుతారు. నిన్ను తరుముతున్నవారు, తృణీకరిస్తున్నవారు, గాయపరుస్తున్నవారు శూన్యులుగా మారుతారు. ఆ గది వారికి పట్టింది. వారి కోసం నువ్వే ప్రార్థన చేయాల్సి వచ్చింది. కంగారు పడద్దు, కలత చెందొద్దు, దిగులు పడద్దు, విస్మయం ఉండద్దు. దేవుడు చెప్పినట్టు నడు. సమస్త కార్యాల్లో ఆయనే, ఆయన హస్తం తోడుగా వచ్చి నిన్ను విజయపథంలో ఊరేగిస్తాడు. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే. ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే పరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఇంకా మీలో ఎవరైనా బాప్తిస్మం కోసం ఉంటే తొందరగా ముందుకు రండి. అనేక మంది సిద్ధపడి ముందుకు వచ్చారు. ఇంకా ఎవరైనా రక్షణ కోసం తీర్మానం చేసుకుంటే తొందరగా ముందుకు వచ్చేసేయండి. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే
సంతోషంగా ఇళ్ళు ఉపవాసాల్లో కలుసుకుందాం. మొదటి కూటం నుంచి చివరి కూటం దాకా మిస్ అవ్వద్దు. దేవుని సన్నిధిని ఆనందిద్దాం. రండి, మీ అందరికీ వందనాలు. సెలవు. లైవ్లో జూమ్లో ఉన్నప్పుడు కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. కూడిక ముగించబడింది. ప్రియులారా, ఇంకా ఎవరైనా రక్షణ బాప్తిసం కోసం ఉంటే తొందరగా ముందుకు రండి. దైవ సేవకులు బాప్తిసం ఇవ్వడానికి వెళ్ళబోతూ ఉన్నారు. ఎవరైనా రక్షణ కోసం ఉంటే నేరుగా మందిరం వెనకమాలకు వెళ్ళండి. అక్కడ బాప్తిస్మాల ట్యాంక్ ఉంది. ఒకవేళ మీకు తెలియకపోతే పరిచారకులను అడగండి.